వెల్కమ్ టు కిసిక్ టాక్స్. ది షో స్పాన్సర్ బై ముకుంద జ్యువెలర్స్. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న గెస్ట్ ఎవరంటే పటాస్ లాంటి పంచులతో ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తున్న పక్కా ఎంటర్టైనర్ మన కొత్త పెళ్లి కొడుకు పటాస్ ప్రవీణ్. ఏయ్ నువ్వు అరే నిన్నెక్కడో చూసినా జబర్దస్త్. అరే హేమ జబర్దస్త్ కాదు తల్లి, శ్రీదేవి కాదు కిసిక్ టాక్స్. కిసిక్ టాక్స్ ఈ టాక్స్ కాదు, కుంభమేళాల పూసల మీద నువ్వే కదా. అరే లవ్ యూ బచ్చారే, జనానికి ఎందుకు తెలియదు, మస్తుగా తెలుసు. అరే అంత హైలైట్ అయిన ఈడదానికి వచ్చిన ఇంకా పూసలు వదిలిపెట్టలేదు నువ్వు. ఇది పూసలు స్టైల్. జనాల కోసం ఒక్కసారి ఆ లవ్ యూ బచ్చాను తల్లి ప్లీజ్. లవ్ యూ బచ్చే. లేదు ఆమెదే బాగుంది నీ దానికన్నా వాయిస్. ప్లీజ్ నువ్వు అనకు, నేనేదో సరదాగా అన్నా అంతే. నువ్వు వచ్చిన ఫైమా వచ్చిన నూకరోజు వచ్చిన ఇమ్ము వచ్చిన నేను ఇట్లుండాలి. ఎందుకంటే నేను చేద్దాం అనుకున్నది చేయనివ్వరు, మీరు ఏమనుకున్నారో అది చేస్తారు. నరేష్ కూడా నువ్వు చేస్తే ఆ జనాలు తట్టుకోలేరు, అందుకనే మేము చేస్తాం. ఎందుకంటే ఆ కఠోరమైన ఆ గొంతుతోటి అలా అంత షేపు చేస్తే ఆ పబ్లిక్ ఉంటారే ఉండరని మేము చేస్తాం. కానీ నిజంగా చెప్పాలంటే వర్ష గారి గురించి అబ్బా ఏమన్నా, అసలు మీ ట్రాక్ అదో రైల్వే ట్రాకు. ఏ ట్రాక్? అరే నువ్వు నిమోనియా గాడు, అరే అమ్మ మర్చిపోయినావు నువ్వు. అరే అసలు నువ్వు ఇంకా అలా నుంచి రాలేదు నువ్వు. నాకు అసలు ఆ పేరు గుర్తులేదు, ఆ ట్రాక్ గుర్తులేదు, ఏం గుర్తులేదు. నీ మాటలకు మొత్తం అన్ని మర్చిపోయినా నేను. ఎందుకు మర్చిపోతారబ్బా, గుర్తుండాలి. ఆ ట్రాకే కదా నిన్ను ఇలా ఇక్కడ కూర్చోబెట్టింది. అంతే కదా, ఎంతైనా ఏదైనా ఒక ట్రాకేనండి. ఆ ట్రాక్ బాగుంటేనేమో అలా వెళ్తాం, లేకపోతే ఏదో రైల్వే ట్రాక్ పట్టుకొని బాటిల్ ఏరుకుంటూ పోవడం అంతే. సో ప్రవీణ్ ఎలా ఉన్నావు? చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు వర్ష గారు? నేను చాలా బాగున్నాను ఇప్పటి వరకు. ఇప్పుడు నుంచి ఎట్లుంటానో తెలియదు, ఎందుకంటే నా ముందు నువ్వు ఉన్నావు కదా. ఎవరు వచ్చినా నేను చాలా ధైర్యంగా ఇట్లా మాట్లాడేస్తాను. నువ్వు రాగానే నా 2 చేతుల దగ్గరికి వచ్చేసాయి. నాకు కూడా వచ్చేసాయి, ఎందుకంటే నేను స్పెట్స్ పెట్టాను తెలుసా. ఇంత అందాన్ని దగ్గర నుంచి చూడాలంటే నా కళ్ళు తట్టుకోలేవు, అందుకనే స్పెట్స్ పెట్టుకున్నా. అసలు మీ ఫేస్ కి ఏం వాడతారు మీరు? నా ఫేస్ కి మార్నింగ్ సన్ స్క్రీన్, ఆఫ్టర్నూన్ సన్ స్క్రీన్. అవి ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయా లేకపోతే నార్మల్ ఇయేనా? అంటే ఇది అందంగా ఉందనా లేదనా? అందంగానే ఉన్నారు కానీ ఇంకా అందంగా ఉండాలనేసి. హీరోయిన్ కి ఏమన్నా ట్రై చేస్తారు ఇండస్ట్రీలో? ట్రై చేయకండి, నీ జోక్ అన్నా. అంటే ట్రై చేస్తే ఎవరు చూడరంటావా? ట్రై చేస్తే కన్ఫర్మ్ గా చూస్తారు. వర్ష గారికి ఉన్న ఫ్యాన్ బేస్ మామూలు బేస్ కాదబ్బా. ఆమెను డైరెక్ట్ గా చూసి హాస్పిటల్ పడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తెలుసు వాళ్ళందరూ. నన్ను చూసి ఇంత సెక్సీ గర్ల్ ని హాస్పిటల్లో పడ్డారా? బా సెక్సీ అనేది దగ్గర నుంచి చూస్తే బాగానే ఉంది కానీ వాయిస్ నుంచే బాగాలేదు. నా గొంతుకి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా? ఎక్కడికైనా వెళ్తే నా ముఖం కంటే నా గొంతు చూసి గుర్తుపడతారు. మీరు వర్ష కదా వాయిస్ అట్లా అంటారా? అవును, మొన్న నన్ను ఒక ఆయన పిలిచిండు వెనక నుంచి. అరే ఈయన సేమ్ వర్షలాగా వాయిస్ ఉంది, చెప్పండి వర్ష గారు అని అన్న. కాకపోతే ఆయన వర్ష గారు కాదు, వేరే అబ్బాయి. ఎలా ఉంటుంది నా వాయిస్? అని ఇంత వస్తుంది, అంత రాకుండా నార్మల్గా ఉంటే బాగుంటది. నన్ను రోస్ట్ చేసింది చాలు. ఇంకా సరే, ఎలా ఉన్నావు ప్రవీణ్? సూపర్, మంచిగా ఇప్పుడిప్పుడే ముందుకు ఎదుగుతా ఉన్నా. ఓ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆ క్యాప్ తీసేవా, నెత్తి మీద చూడలేకపోతే. అవునా, మీ పిట్టగూడు కూడా తీసేస్తే చూడొచ్చు. ఇద్దరం తీసేయాలంటే కౌంటర్ వేసేద్దామని చిన్న ప్లాన్. అరే ఇది రియల్ రా. మరి ఇద్దరు దానికి ఏదో సగరం పట్టుకుని మీ హెయిర్ డ్రెస్సర్ అటు ఇటు తిరుగుతుంది, అదేంటిది? అది సవరం ముందు ఎపిసోడ్ లో పెట్టుకున్నాం, ఇది రియల్ హెయిర్. ఓకే వర్ష గారు, వెళ్ళేటప్పుడు ఒకసారి కలిస్తే చూస్తాను అది. సరే చూసి వెళ్ది కానీ. ప్రవీణ్ ఎలా ఉన్నావు? ప్రవీణ్ అడిగిందే అన్నిసార్లు అడుగుతారు, ఎందుకు? ఆరోగ్యం బాలేదా? లేకపోతే ఆ టాబ్లెట్ వేయలేదా మీరు ఇంకా? రే
నా ఏజ్ కి టాబ్లెట్సా? అవును, మీ ఏజ్ కి టాబ్లెట్, 27. మోకాల నొప్పులు, ఆ గట్టిగా ఎక్కువసేపు నిలబడలేరు. యాంకర్ అంటే ఎవరండి? స్ట్రేట్ గా నిలబడి హాయ్ హలో వెల్కమ్ టు విచ్చేసిన బంధుమిత్రులు అని వెనకాల ఉండేని చదివే వాళ్ళు. మీరు ఎప్పుడు కూర్చొని యాంకరింగ్, దట్ ఈస్ వెరీ నాట్. అరే ఇది ఒక పాడ్కాస్ట్. ఏం పాడ్కాస్ట్ తల్లి? పాడ్కాస్టా ఏ క్యాస్ట్ నాకైతే తెలియదు, అంత ఇంగ్లీష్ రాదులే గానీ. ఇది ఒక ఇంటర్వ్యూ లాగా మనం చేస్తున్నప్పుడు కూర్చొని పద్ధతిగా నిదానంగా ఉండాలి. ఎట్లా అంటే అట్లా కూర్చొని మాట్లాడడం కుదరదు. ఓకే, సో నీ కోసం నేను ఈ రోజు ఇంత అందంగా రెడీ అయ్యి నీకు మ్యాచింగ్ వేసుకొని వచ్చా. నన్ను చూసి మ్యాచింగ్ చేసుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. బేసిక్ గా మనం ఇలాంటి డ్రెస్సులు చూడాలంటే ఇండియాలో కన్నా దుబాయ్ లో బాగుంటాయి. రిచ్ పీపుల్స్ వేసుకుంటారు. బెల్లీ డాన్స్ చేస్తారు కదా వాళ్ళు అవే వేసుకుంటారు. ఎందుకంటే నేను మొన్న రీసెంట్ గా వెళ్ళినప్పుడు చూసా. గోవాలోనా? గోవాలో ఇవి కాదమ్మా, అవి వేరే. ఏముంటాయి ప్రవీణ్ గోవాలో? గోవా అది చెప్పాలంటే అదొక మంచి ఊహ. గోవాలో అలా ఎండ తగులుతూ ఉంటది, వాళ్ళు అలా ఇసుకలో అలా పడుకొని ఉంటారు. మనం అటు సముద్రాన్ని చూడాలన్నా ఇటు పడుకున్న వాళ్ళని చూడాలన్నా అర్థం కాదు. అది అర్థం కాక ఏం చేయాలో తెలియక సరదాగా వెళ్ళి ఒక బీరు తాగిన తర్వాత దేని చూడాలన్నా అర్థం అవుతుంది. అదే గోవా. గోవాలో ఇంత మ్యాటర్ ఉందని నాకు తెలీదు. నాకు కూడా పోయేదాకా తెలియదు, పోయినాక తెలిసింది. నువ్వు బియర్ తాగాక దేన్ని చూసావు? ఇసుకలో పడుకున్న వాళ్ళనే చూసా. చూసి ఏం చేసావు? ఎంజాయ్. అసలు సిగ్గుందా ఈ వయసులో నీ డ్రింకింగ్, నీ గోవా? ఏంట్రా నువ్వు? ఈ వయసులోనే చేయాలి, నీ వయసుకి వచ్చినాక నేను ఏం చేయలేను. మా అంటే పెన్షన్ పైసలకు వెళ్ళి లైన్లో నిలబడ్డాం అంతే. ఇంత సెక్సీ గర్ల్ పెట్టుకుని ముసల్దంటావా? ఎంత సెక్సీగా ఉన్నా పెన్షన్ పైసలు 4,000 ఇస్తారు. ఇంకొక 1,000 రూపాయలు పెంచేది కూడా లేదు. చూసారా, మా వాళ్ళు వస్తే నాకు ఇంత టార్చర్ ఉంటుంది. ఇవన్నీ నేను చాలా రోజుల నుంచి మిస్ అవుతున్నాను. ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, ఇంకా నాది వదిలేస్తే దయచేసి నన్ను క్షమించి. నేను కొంచెం లేట్ చేశానని నాకు ఇంత చుక్కలు చూపిస్తావని నాకు తెలియదు. అవును, ఇదర్థంగా నువ్వు మాట్లాడుతుంటే ఆ స్టార్స్ నాకు కూడా కనపడ్డాయి. కానీ రియల్ స్టార్స్ ఎలా ఉంటాయని బిల్డింగ్ మీద తిరిగి కిందికి వచ్చా. హాఫ్ అన్ అవర్ పైన తిరిగావా? ఎస్. సరే, నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు? మాది చిన్న విలేజ్ శ్రీరామగిరి వెంకటాపురం అని ఉంటది. ఇదివరకు వరంగల్ డిస్టిక్ ఉండే, ఇప్పుడు డిస్టిక్ చేంజ్ అయింది, మహబూబాద్ డిస్టిక్. అక్కడ పుట్టి అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చి సెటిల్ ఏం కాలే, మన ప్రయత్నాలలో మనం చేసుకుంటూ ముందుకెళ్తాం. ఎన్ని ఇయర్స్ అయింది ప్రవీణ్? ఇక్కడికి వచ్చి 9 years. 9 years లో ఇంకా సెట్ అవ్వలేదా నువ్వు? ఎవ్వరు సెట్ గారు. ప్రాపర్గా ఏందనంటే మనకి మన వర్క్ అంటే ఒక కాడ చేసుకుంటూ ఇంకో కాడికి వెళ్ళడం. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు కొన్ని స్ట్రగుల్స్ ఏంటంటే మా నాన్న రీసెంట్గా చనిపోవడం, కొన్ని షూరిటీ సైన్ల మీద ఇచ్చిన డబ్బులు మా మీద పడ్డం. సెటిల్ అంటే మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా సంపాదించుకొని ఊర్లోనో లేకపోతే ఇక్కడనో ఏదో ఒక మనం సంపాదించుకుని ఊర్లో ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఇక్కడ నన్ను ఉన్న కాడ ఒక ఇల్లు కట్టుకోవాలని చిన్న ఇది ఉంటది. మనం సెట్ చేసుకున్న అమౌంట్ ని టక్కున ఒకేసారి అయిపోతే ఎలా ఉంటది, అలా నాకేందంటే అలాంటి ఒక 2-3 దెబ్బలు తాకడం. దాంట్లో నేనేం చేసినంటే సంపాదన అనేది ఎప్పుడన్నా సంపాదించుకోవచ్చు, కానీ పేరు అనేది ఇంపార్టెంట్, నేమ్ అనేది. కాబట్టి ఫస్ట్ నా పేరు కన్నా మా నాన్న పేరు బయట బ్యాడ్ అవ్వద్దని పేమెంట్లని క్లియర్ చేశాను. అంటే ఆయనకి ఏ మాట రాకూడదు, రావద్దు. ఎందుకనంటే రేపు ఫ్యూచర్లో ఇన్ కేస్ నేను మంచిగా ఉండి ఎవరు డబ్బులు ఇవ్వలేకపోతే, రేపు నేను ఇల్లు కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా, ఏది కొనుక్కున్నా ఏమంటారంటే మా డబ్బులన్నీ తిని వీడు కొనుక్కున్నారా అనే పేరు వస్తుంది. ఆ పేరు ఎందుకు అని. ప్రవీణ్, ఒక అబ్బాయికి బాధ్యతలు అనేవి ఎప్పుడు మొదలవుతాయి? బేసిక్గా వాడి ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి వచ్చి ఎప్పుడైతే వర్క్ చేయడం స్టార్ట్ అయ్యిద్దో ఆ రోజు నుంచి మనకు బాధ్యతలు వచ్చినట్టే. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే మనం రూమ్ రెంట్ కట్టుకోవాలి, మనకంటూ కొద్దిగా తిరగడానికైనా తినడానికైనా కొద్దిగా అమౌంట్ పక్కకు తీసి పెట్టుకోవాలి. అలా అని మళ్ళీ కొద్దిగా అమౌంట్ ఇంటికి పంపించుకోవాలి. దీని అంతటికీ ఒక 4 రోజులు వాడు నిద్రపోకుండా కష్టపడాలి. వానికి బాధ్యత ఉన్నట్టే. వానికి అప్పుడు స్టార్ట్ అయిన బాధ్యత, వాడు ఆఖరి శ్వాస అంటే వాడు తుది శ్వాస విడిచే వరకు వాడు బాధ్యతలోనే ఉంటాడు. వాడు ఊపిరి ఆగే వరకు ఆ బాధ్యత ఉంటది. ఫస్ట్ మనని చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిదండ్రులను చూసుకోవాలి, తల్లిదండ్రుల తర్వాత పెళ్లి చేసుకుంటే భార్యను చూసుకోవాలి, భార్యను చూసుకున్న తర్వాత పిల్లల్ని చూసుకోవాలి, పిల్లల స్టడీలు, తర్వాత పిల్లలకు పెళ్లి చేయాలి. ఇదన్నిట్లో వీడు ప్రాపర్గా ఒక రోజు కూడా మంచిగా తిని ఒక రోజు నిద్రపోతే అంతకన్నా గొప్పది ఏం లేదు.
అబ్బాయి ఒక్కసారి మొదలు పెట్టాడు బాధ్యత తీసుకోవడం అంటే వాడు ఊపిరాగే వరకు అంతే. చేస్తూనే ఇప్పుడు ఉండాలి. లేడీస్కి ఏందనంటే ఇంట్లో ఉండి అంటే తక్కువని కాదు, వాళ్ళు వర్క్ చేసుకుంటారు. నేను కావాలనుకుంటేనే మా ఇంట్లో నేను చూస్తాను, నేను వద్దనుకుంటే నన్ను అడగరు చూడమని. అబ్బాయికి అయితే అట్లా కాదు కదా, నువ్వు చూడాలి కన్ఫర్మ్ గా ఈ నెల నాకు ఒక 20,000 కావాలి అని ఇంట్లో చెప్తే వీడు ఎలానైనా చేసి ఆ 20,000 పంపాలి. అట్లా మొదలు. తండ్రిని కాదనలేం, తల్లిని కాదనలేం, ఎవరిని కాదనలేం. నీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ప్రవీణ్? నాకు అంటే బేసిక్గా నేను ఊర్లో ఉన్నప్పటి నుంచేలే బేసిక్గా నేను 10th కంప్లీట్ చేశాను. కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు ఇంటర్ డిగ్రీ ఏదన్నా ఇప్పుడు మనం ఏదో తీసుకొని కాలేజీకి వెళ్ళాలి కదా, ఆ టైంలో మా నాన్న ఏమన్నాడంటే నువ్వు ఏం చేస్తావు నెక్స్ట్ ఏంట్రా నీ ప్లాన్లు అన్నప్పుడు నేను మా నాన్నకి చెప్పిన, నేను బేసిక్గా రంగస్థలం కళాకారుని చిన్నప్పటి నుంచి. ఈ నాటకాలని డ్రామాలని ఇవి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసేది, నేను వాళ్ళతో తిరిగేది, నేను అందులో నేర్చుకుని అందులోకి వెళ్ళా. ఓ ఫస్ట్ నువ్వు ఈ డ్రామాలు ఇవన్నీ చేసి ఇక్కడికి వచ్చా? స్టేజ్ యాక్టర్గా నేను వెళ్ళా. నేను అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ నాకు సపోర్ట్ ఎవరు? మా నాన్న. నేను మా నాన్నకి చెప్పేటోని, బా నేను ఇలా వెళ్తానే, ఇలా వెళ్ళాలని ఉన్నది అనేసి అని అంటే మా నాన్న ఏం చేసిండు, సరే నువ్వు ఏది చేయాలనుకుంటే అది చేయనని పంపించేసిండు. నా 10th కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను స్టడీ అయింది. ఎవరికైనా చాలా మంది ఫెయిల్ అయ్యేది ఎక్కడనంట 10th వరకు ఒక లైఫ్, స్కూల్ లైఫ్. తర్వాత మనం ఇంటర్ నుంచి వెళ్ళి ఏ స్టెప్ తీసుకుంటాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకనంటే అది మనం ఇంటర్ నుంచి వెళ్ళి మనం తీసుకునే స్టెప్ ఏంటంటే మనని ముందుకైనా తీసుకెళ్ళొచ్చు, లేకపోతే వెనకనన్నా పడేయచ్చు. చదువుకుంటేనో మంచిగా ముందుకు వెళ్ళిపోతాం. లేదంటే ఈ సినిమాలకు షికార్లకు ఏదో అమ్మాయి అమ్మడి తిరిగితే ఏమైపోద్ది అంటే ఓ 3-4 నెలలు ఒక 2 సంవత్సరాలు చూసేసి మీ నాన్న ఆరోగ్యం బాగాలేదు నువ్వు పెళ్లి చేసుకోరా అంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత హైదరాబాద్కి వచ్చి ఏదో ఒక కంపెనీలో పనిచేయాలి. నేనేం చేశానంటే 10th అయిపోయిన తర్వాత నేను ఒక కోరిక మా నాన్నని అడిగింది ఏంటంటే, నీకు వీలైతే నన్ను సినిమా ఇండస్ట్రీకి పంపినానా, అక్కడ కష్టపడతా, ఒకవేళ నేను ఒక 3 నెలలు ట్రై చేస్తా, నాకు ఏదైనా ఒక అవకాశం వచ్చిందనుకో అటే ఉంటా, లేదంటే వేరే ఒక వర్క్ చేసుకుని నేను హ్యాపీగా ఉంటా అని చెప్పిన. నా మాటకు మా నాన్న కాదనుకుంటే నన్ను తీసుకొచ్చి ఇక్కడ నన్ను ట్రై చేయించి ఇక్కడ నేను హాస్టల్లో ఉండేటోని. హాస్టల్లో కొన్ని రోజులు నాకు హాస్టల్ ఫుడ్ పడకపోతే మా నాన్న మాకు అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి ఇక్కడ ఫుడ్ తీసుకొని వచ్చేటోడు ఇంటికి అనిచి. తీసుకొస్తే నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఫుడ్ తిని మళ్ళీ రిటర్న్ వచ్చేటోని. మా నాన్న అటు వెళ్ళిపోయాడు. ఆయన సపోర్టు వల్ల నేను ఇలా మంచి స్టేజ్లో ఉన్నా. ఎప్పటికీ నాకు భగవంతుడు ఎప్పుడన్నా ఏదన్నా వరం ఇస్తే నేను మళ్ళీ ఏం కోరుకుంటానంటే, నాన్న పేరు యాకయ్య, మళ్ళీ ఆయనని నా గురించి మళ్ళీ ఇంకొకసారి నా కొడుగ్గా పుట్టి నాన్న అంటే దేవుడు పుట్టిస్తే నేను ఆయనని అంత బాగా చూసుకోవాలనేది నా కోరిక. కానీ ఆల్రెడీ దేవుడు నాకే కాకుండా మా అన్నకు పుట్టించిండు. వాడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మా నాన్న. మా నాన్న ఎట్లయితే మమ్మల్ని పలకరించి ఎట్లా దగ్గర తీసుకుంటే సేమ్ వాడు అదే, అంటే ఆయన సేమ్ ఎలా అయితే ఉండేదో వాడు అలానే ఉంటాడు. కానీ నువ్వు ఇంత మంచి ప్లేస్లో ఇప్పుడు ఉన్నా మీ నాన్నగారు లేరు, నీకు ఎట్లా అనిపిస్తుంది ప్రవీణ్? అంటే మిస్ అవుతుంది ఇప్పటికీ కాదు, ఎప్పటికీ అంటే మన చివరి ముగింపు వరకు ఉండే ఒక బాధ. తల్లిదండ్రులు అనేటోళ్ళు అంత ఇంపార్టెంట్. ఇన్ కేస్ నా ఫ్యూచర్లో నేను ఒక మంచి పెద్ద ఇల్లు కొని ఒక పెద్ద BMW కారు కొనుక్కున్నా నేను హ్యాపీగా ఉన్నాను. ఎందుకనంటే ఫస్ట్ మనం ఎదిగితే ఆనందపడేది మన వైఫ్, మన పిల్లల కన్నా మన తల్లిదండ్రులు. వాళ్ళు ఫీల్ అయినంత హ్యాపీగా ఎవరు ఫీల్ గారు. ఒకవేళ నేను దొంగనైనా నా తల్లి నన్ను దొంగలేదు అంటే పక్క వాళ్ళు నన్ను దొంగ అనొచ్చు, కానీ కన్న తల్లి ఎప్పుడు దొంగ అన్నది నా కొడుకే అంటది, నా తండ్రి కూడా నా కొడుకే అంటాడు. అలాంటి తల్లిదండ్రులను మిస్ చేసుకొని బ్రతకడం అనేది ఒక ఘోరమైన నరకం అనేది ఎక్కడనో ఉంటుంది. దేవుడు ఎప్పుడుకో మనం ఒకలా చనిపోతే తీసుకుపోయి ఎక్కడనో ఇలా నూనెలో ముంచుతాడు, ఇలా చెట్టుకు గట్టేస్తారు. అలాంటివన్నీ ఉంటే ఉండవు, కానీ తల్లిదండ్రులు లేని వాళ్ళు నిజంగా భూమి మీద ఉండి నరకం చూడాలి. అదైతే వాస్తవం. ఎందుకనంటే నాకే చాలా బాధలు ఉన్నాయి. నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఎవరికి చెప్పినా దానికి కరెక్ట్ అయిన ఒక ఆన్సర్ రాదు. అదే నేను మా నాన్నకి చెప్తే, నేను ఫస్ట్ టైం కారు కొన్నాను. అది మా నాన్న కోరిక కొనాలన్నది. ఆయన ఉన్నప్పుడే నేను ఒక కారు కొనాలి అని ఒక చిన్న కారు కొన్నా. మా నాన్న కొన్న రోజు ఫోన్ చేసి, బాపు నేను కారు కొన్నానే అని అంటే, అవునా కారు కొన్నావా, అబ్బా సూపర్ రా అది ఇది అనేసి అన్న తర్వాత, కానీ భయం అవుతుంది బాపు అని అంటే, ఎందుకు రానంటే ఒకవేళ నేను EMI కట్టలేకపోతే వాళ్ళు వచ్చి కారు గుంజుకోపోతే ఎలా అంటే, ఎవడాడుకు వచ్చి నేను కారు గుంజుకపోయేది, నువ్వు కట్టకపోతే నేను కడతా, అది మనది, నువ్వు ఇంటికి తీసుకొని రా, ఎవడొస్తాడో చూద్దాం అంటే అంత ధైర్యం ఎవరు ఇప్పుడున్న మన స్నేహితులు కానీ లేకపోతే
మనకు అన్న చెల్లెలే అన్నదమ్ములే లేకపోతే ఎవ్వరున్నా అమ్మ నాన్న ఇచ్చిన ధైర్యాన్ని ఎవరు ఇవ్వలేరు. కానీ నాకు తెలిసి నీకు మీ మమ్మీ లేరు, మీ డాడీ కూడా లేరు. నాకు 9 years ఉన్నప్పుడే మా మదర్ చనిపోయింది. మా అమ్మ చనిపోయినప్పుడు నేను చూసిన మా అమ్మ ఊపిరి అంటే ప్రాణం పోయే ముందు పొద్దున్నే ఇప్పుడు మా అమ్మ అందరిని పిలిచింది, ప్రాణం పోతుంది రండి రండి అనగానే మేము అందరం వెళ్ళాం. అక్కడికి వెళ్ళంగానే మా అమ్మ మా చేతులు అందరినీ ఇలా పట్టుకొని ఆమె చనిపోయే ముందు కొద్దిసేపు మాట్లాడింది. మా నాన్నతోటి మాట్లాడింది, నేను చనిపోతాన్నా, నువ్వు పిల్లల్ని బాగా చూసుకో, నా పిల్లలు చాలా గొప్పలు అవుతారు, మంచి పొజిషన్లో ఉంటారు, అది నాకు తెలుసు. నువ్వు ఇంకొక మ్యారేజ్ చేసుకుంటే పిల్లల భవిష్యత్తు ఆగమైద్ది, నువ్వు మ్యారేజ్ చేసుకోవద్దు, పిల్లల్ని చూసుకో యాకయ్య అని మా నాన్నకి ఇలా చేతిలో చెయ్యేసి చెప్పింది. మా అమ్మమ్మకి మా తాతకి అందరికీ నా పిల్లల్ని బాగా చూసుకోండి, నా పిల్లల్ని బాగా చూసుకోండి, ఎందుకంటే నా పిల్లలు మంచి పొజిషన్లో ఉంటారు, మంచిగా ఉంటారు అని చెప్పింది. బేసిక్గా ఆమె కోరిక వల్లనేమో కానీ ఈ రోజు మేము మంచి పొజిషన్లోనే ఉన్నాం. భగవంతుని నేను ఎంత నమ్ముతానో నా తల్లిదండ్రులు నేను అంతే నమ్ముతాను. కొంతమంది అసలు తల్లిదండ్రులను పట్టించుకోరు. సో అలాంటి వాళ్ళకి నువ్వేం చెప్తావు? నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, మనకు కనబడని దేవునికి వెళ్ళి మనం దండం పెడుతుంది, దేవుడా నాకు ఈ కోరిక ఉంది, దేవుడా నాకు ఆ కోరిక ఉంది అని. ఇప్పుడు మనకు కనపడే దేవుడు మన తండ్రి, మనకు కనపడే దేవత మన తల్లి. ఇప్పుడు మనకి ఏదైనా ఫస్ట్ ఏదైనా మొదటి పూజ ఏదైనా చేయాలని అంటే మనం ఏం చేస్తాం, గణపతిని పూజిస్తాం. ఒక టైంలో లోకాలన్నిటిని ఏలే వాళ్ళు ఒకలే ఉండాలి అని అంటే ఆయనకు నెమలి వాహనం, ఈయనకేమో ఎలక వాహనం. కానీ అప్పుడు గణపతి చేసింది ఏంది, వాళ్ళ తల్లిదండ్రి చుట్టూ తిరిగి నమస్కారం చేస్తే లోకాలను గెలిచిండు. మనం ఇంట్లో ఉండి మనం పొద్దున జాబ్కి వెళ్ళేటప్పుడు నీ తల్లిదండ్రులు కాళ్ళు మొక్కినాం అనుకో, దానికంటే అదృష్టం లేదు కదా. వెళ్ళేసి వస్తా అని చెప్పినప్పుడు తల్లి ఇచ్చే ధైర్యం, తల్లి చెప్తుంది నాన్న నువ్వు వెళ్ళినప్పుడు జాగ్రత్త, తండ్రి చెప్తాడు నాన్న నువ్వు జాగ్రత్త అని. నీకు పుట్టిన పిల్లల్ని తల్లిదండ్రులంతా జాగ్రత్తగా మనం ఇప్పుడు పెట్టే కేర్ టేకర్స్ని ఆయమ్మలు కూడా అంత బాగా చూసుకోరు. ఆ మనవడి మీద ప్రేమ, మనవరాల మీద ప్రేమ కేవలం అమ్మమ్మ తాతకే ఉంటుంది. కేర్ టేకర్స్కి ఏముంటుంది, వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళ పని. వీడికి బలవంతంగా తినిపిస్తారు, వాడికి బలవంతంగా పడుకోబెడతారు, వాడిని బలవంతం చేస్తారు, వాడు హ్యాపీగా ఉంటాడు. లేదు మా తాత నన్నైతే ఇలా పక్కలో పడబెట్టుకొని కథలు చెప్పేటోడు. సో అలాంటి వాళ్ళకి నువ్వు చెప్పాలి అంటే ఏం చెప్తావు? తల్లిదండ్రులను తీసుకుపోయి అనాథ శరణాలయాలలో ఉపజెప్పిన వాళ్ళు రాక్షసులు. వాడు ఒక మూర్ఖుడు, వాడు ఒక క్రూరుడు. ఎందుకంటే తల్లిదండ్రులకు అన్నం పెట్టలేనోడు అంతే, వాడు భగవంతుని మొక్కినా మొక్కకున్నా ఒకటే. వాడు వ్రతాలు చేసి పూజలు చేసి నోములు నోసిన భగవంతుడు అనేటోడు వరం ఇయ్యడు. ఎప్పుడు ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు నువ్వు బాగా చూసుకొని చనిపోయిన తర్వాత అయ్యో అని ఏడిస్తే రారు. అది లేనోనికి నాకు తెలుసు. మొన్న రీసెంట్ కూడా మదర్స్ డే ఎపిసోడ్లో చాలా మంది పేరెంట్స్ వచ్చేళ్ళు. అలా కొంతమంది ఏంటంటే ఒకరే పిల్లలు ఉండి యాక్సిడెంట్లో పిల్లలు చనిపోతే వాళ్ళని చూసుకునే వాళ్ళు లేక ఆశ్రమంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది పిల్లలుండి పెళ్ళైన తర్వాత ఆశ్రమానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకు వాళ్ళంత బరువు? నేనేమంటానంటే చిన్నప్పుడు నువ్వు ఏదైనా పని చేసినప్పుడు తల్లిదండ్రులకి నువ్వు ఒక చిన్న పిల్లగానివి, నిన్ను బాగా చూసుకోవాలి. వాళ్ళు ఏ చేయకొద్ది వాళ్ళు కూడా చిన్న పిల్లలే, వాళ్ళు చేసే చిన్న చిన్న పనులు కూడా అలానే ఉంటాయి. దానికి నువ్వు అడ్జస్ట్ అవ్వాలి. కానీ వాళ్ళని తీసుకుపోయి ఏదో అనాథలు వాళ్ళు అనేసి మళ్ళీ వాళ్ళు సంపాదించిన ఆస్తి తింటారు. గవర్నమెంట్ ఒక రూల్ తేవాలి. నాకు అది ఎప్పటికీ కోరిక ఏంటంటే తల్లిదండ్రులను చివరి వరకు ఎవడైతే చూసుకుంటాడో వానికి మాత్రమే ఆస్తి, లేదంటే తల్లిదండ్రులను ఒక అనాథ శరణాలయం వేస్తే అదంతా గవర్నమెంట్కి చెందాలి. ఆ రూల్ పెడతావా నువ్వు? గవర్నమెంట్ నాకు ఏదైనా పొజిషన్ వచ్చిందనుకో నేను ఆ రూల్ తెస్తా. అయ్యో మొత్తం చేంజ్ అయిపోతాం ఇట్లా అంతా. చేంజ్ అయింది. అప్పుడు ఎవరు కూడా ఆశ్రమంలో ఎవరు ఉండరు. నీ ఫ్యామిలీ ఇంపార్టెంటా, మనీ ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తావు నువ్వు? ఫ్యామిలీ ఇంపార్టెంట్. అయితే మనీ లేకుండా ఈ రోజులు ఏం కదా, మనీ లేకుండా ఏం చేయలేం. ఇప్పుడు నీకు ₹1,00,00,000 ఉన్నాయి, నువ్వు మంచి లగ్జరీ లైఫ్, నేను ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఆ అమ్మాయికి ఏంటంటే అందం పోవద్దు, ఎప్పుడు మేకప్ వేసుకొని ఉంటుంది. నేను ఇలా పట్టుకోలేను తనని, ఎందుకు నేను ఇలా టచ్ చేస్తే ఏమైనా గ్లామర్ ఏమైనా దెబ్బతింటుంది ఏమన్నా ఇదిలో ఉంటుంది. అదే ఇప్పుడు చిన్న గుడిసేసుకొని రోడ్డు మీద ఉంటుంది చూసినవా, వీళ్ళు ఎంత అన్యోన్యంగా ఉంటారంటే చిన్న గుడిసే, అందులోనే వంట చేసుకుంటారు, అందులోనే ఒక మంచి చిన్న చాప వేసుకొని పడుకుంటారు. వాళ్ళకి రోజుకు 200-300 బిజినెస్ అయినా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మన దగ్గర ₹1,00,00,000 ఉన్నా మనం హ్యాపీగా లేము. ఎందుకు? రియల్ లవ్ అనేది డబ్బులో ఉంది. కాకపోతే నీకు ఎంత కావాలో అంతే ఉండాలి. డబ్బు ఉండడంలో తప్పు లేదు. డబ్బు నీకు ఒక ఎనర్జీ.
ఎనర్జీ. ఎందుకు నువ్వు కొన్ని ప్లేసులు తిరగాలన్నా కొన్ని చేయాలన్నా డబ్బు ఉంటే ఒక పేరు ఈ రోజుల్లో, కానీ డబ్బులు ఉన్న ప్రతి ఒక్కరు హ్యాపీగా లేరు అనేది నా ఇది. ఫ్యామిలీ అయితే ఇంపార్టెంట్ అంట. నా తరపున నేను ఒకటి చెప్పానా, నేను హైదరాబాద్లో ఉన్నా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఏదో మా అన్న ఆర్ఎంపీ డాక్టర్ ఊర్లో, వాడికి ఒక చిన్న ఫ్యామిలీ, మా వదిన 2 పిల్లలు, వాడికి ఆ రోజుకి వెళ్ళి చిన్నగా తెచ్చుకున్న మనీతో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మా అన్న ఏమనుకుంటాడంటే, అరే మా తమ్ముని దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎంత భలే ఉన్నాడు రా వీడు, కార్లో తిరుగుతాడు. నేను కార్లో తిరుగుతాను కానీ ఈఎంఐ కట్టేది తెలియదు కదా. ఆ ఈఎంఐ టైం వచ్చేసరికి నేను ఎంత బాధపడతా నా దగ్గర డబ్బులు లేకపోతే. కానీ మా అన్నకు ఆ టెన్షన్ లేదు. నేను ఇక్కడ రెంట్కుంటున్నా, ఆ రెంట్ టైం వచ్చేసరికి నేను ఎంత బాధపడతా, కానీ మా అన్నకు ఆ బాధ లేదు. పప్పు ఉప్పు రైస్ ఏం కావాలన్నా ఊర్లో దొరికిద్ది ఈజీగా. ఇక్కడ మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఒక్కరోజు లేకపోయినా మనం తినలేం. అక్కడ కావాలంటే మన పక్కింట్లో ఎవరు అడిగినా పెడతారు. ఇక్కడ అలా ఉండదు, కష్టం బతకడం. అప్పుడు నా లైఫ్ బాగుందా మా అన్న లైఫ్ బాగుందా? మీ అన్న లైఫే బాగుంది. మరి అదే కదా. ఇప్పుడు డబ్బులు ఉన్నాయని మనం నెత్తి మీద పెట్టుకొని తిరిగినంత మాత్రాన ఆ డబ్బు మనకి ఏం చేయదు. ఇప్పుడు డబ్బున్నోడు ఒక రోజు చనిపోతాడు, పేదోడు ఒక రోజు చనిపోతాడు. డబ్బును నేను తీసుకుపోయి స్పెషల్గా ఏం చేయరు, పేదోని తీసుకుపోయి స్పెషల్గా ఏం చేయరు. ఇద్దరు ఒక్క కాడికి పోవాల్సింది. చూడు 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 చరితలు చూడు, తెలుపును సత్యాలు. డబ్బు ఉన్నా ఆ డబ్బుని ఆనందించే గుణం ఉండాలి. బేసిక్గా నేను చేసేది అదే. ఇప్పుడు నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి, నాకు ఒక ప్రదేశం అంటే ఇష్టం. నేను బాగా డబ్బులు దాపెట్టి ఆ ప్రదేశానికి వెళ్ళాలనుకున్నాను అనుకో, అంతలోపు నా ఏజ్ అయిపోద్ది. నేను జర్నీ చేయొచ్చు, చేయలేకపోవచ్చు, చూడొచ్చు, చూడలేకపోవచ్చు, మధ్యలోనే నవ్వచ్చు. కానీ నేనేం చేస్తారు, కానీ డబ్బులు ఉన్నప్పుడు ఇప్పుడే నా కాళ్ళు ఉన్నాయి, యంగ్గా మంచిగా ఉన్నా, ఇప్పుడే వెళ్ళి చూస్తా దాన్ని. ఎప్పుడో ఫ్యూచర్ కోసం ఆలోచించొద్దు. మనిషికి అంటే నేను ఇది మాట్లాడితే అందరు ఏమనుకుంటారు అంటే, అమ్మ వీడేంది ఇంత ఇదిగా మాట్లాడతాను. శరీర తత్వం అనేది ఒకటి ఉంటుంది. అంటే శరీరానికి ఒక కోరిక. కంటికి నచ్చింది చూస్తే కళ్ళు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతాయి అంట. మనం ఏదైనా మంచి సువాసన భరితమైన ఏదైనా వాసన చూస్తే అవును ముక్కు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతుంది. మనకి వినసొంపైన ఏదన్నా సాంగ్స్ వింటే చెవులు ఎంతో ఆనందంగా ఉంటాయి. మనకు నచ్చింది తింటే మన నోరు ఎంతో ఆనందంగా, నాలుక ఎంతో ఆనందంగా ఉంటుంది. మనకి ఏదైనా మంచి ప్రదేశానికి వెళ్ళినప్పుడు కొద్దిగా గూస్ బంప్స్ వస్తాయంట ఆ ప్లేస్లో. అంటే మన శరీరం అంతా పులకరిస్తానని అర్థం. అంటే నీ శరీరం కోరుకుంటాను కొన్ని చూడాలి, కొన్ని నువ్వు చెయ్యాలి అని. సరే, నీ శరీరం ఏం కోరుకుంది? నేను చేస్తాను కదా. ఇప్పుడు నాకు శరీరం కోరుకుంది బ్యాంకాక్ వెళ్ళాలని, వెళ్ళినా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలని కోరుకుంది. అక్కడికి వెళ్ళాక ఇంకేం కోరుకుంది శరీరం నీది? నేను ఇప్పుడు హైదరాబాద్లో హుసేన్ సాగర్ దగ్గర కుర్చేసుకొని కూర్చున్నాం అనుకో, నన్ను కూర్చొనిస్తారా? కూర్చొనివారు. మీరు వర్ష గారు కదా 10 మంది వస్తారు. అదే బ్యాంకాక్లో నువ్వు సముద్రం ఒడ్డున ఒక చేరేసుకొని నువ్వు తాగు తిను ఏమన్నా చేయాల కూర్చున్నావు, సముద్రాన్ని చూస్తాను అనుకో, ఎవరు నేను పట్టించుకోడు. నువ్వు మాట్లాడుకోవచ్చు హ్యాపీగా సముద్రాన్ని, నీకు తెలియని పరిచయం. ఇప్పుడు నువ్వు సముద్రంతో మాట్లాడడానికి వెళ్ళావు. సముద్రంతోటే కాదు, ఆడున్న అందరితోటి మాట్లాడినా, నాకు తెలియని లాంగ్వేజ్. అక్కడ వాళ్ళందరూ వాళ్ళ పలకరింపు, అంటే మనకు తెలియని ఒక కల్చర్ని ఎంజాయ్ చేయాలి. ఈ ఒళ్ళు పులకరింపులు పక్కన పెట్టేస్తే ప్రెసెంట్ నువ్వేం చేస్తున్నావు ప్రవీణ్? మన జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కొన్ని సినిమా ప్రాజెక్ట్స్ వచ్చినాయి. హీరోగా అవకాశం వస్తే నువ్వే హీరోయిన్. ఏం చేయాలి ప్రవీణ్ అందులో? లవ్ యూ బచ్చే క్యారెక్టర్ మీరు యాస్టీజ్ చేయాలి. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. రొమాంటిక్ సీన్స్ అట్లాంటివి ఉంటే నేను చేయను. ఫస్ట్ అవి నేనే చేయను. నేను ఇంత దగ్గర నుంచి చూసినాక కూడా ఆ రొమాంటిక్ సీన్స్ నేను ఎలా చేస్తా చెప్పు? నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. నిజంగా చేయవా? నువ్వు మేకప్ తీసేయి, అప్పుడు నువ్వే చెయ్యవు అవన్నీ. అరే, ఇవన్నీ చూసి వాళ్ళు నిజం అనుకుంటారా? లేదండి, నిజమే అండి అవన్నీ. నిజమే అవన్నీ. ఎందుకంటే మేకప్ తీస్తే వర్ష గారిని మీరు నిజంగా లవ్ యూ బచ్చే అంటారు. ఇవన్నీ వీడు నా మీద వేసే డైలాగ్స్ ఇవన్నీ మీరు నమ్మకండి. వితౌట్ మేకప్ లోనే చాలా అందంగా ఉంటదండి. కళ్ళని లోపలికి పోయి పేషెంట్ లాగా ఉంటది. మీరు డైరెక్ట్గా చూడలేదు కానీ లొకేషన్లో చూసింది కేవలం నేనే. నిజంగా మంచి గ్లామరస్ ఏమంటారో నాకు తెలియదు ఇంగ్లీష్లో, కానీ గ్లామర్లో అయితే ఫస్ట్ నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. ఓ మై గాడ్. ఇలియానా తర్వాత అంత సన్నగా అంత బాగా మెయింటైన్ చేసేది వర్ష గారే. ఏలియానా అన్నట్టు అర్థమైంది. నువ్వు చూసావా, నేను ఒకవేళ ఏదో జనానికి నేను ఏదో చెప్పాలనుకున్నా నువ్వు ఒప్పేసుకుంటావు. అవన్నీ ఊరికే ఫన్ కోసం చెప్తారు. నేను ఎంత అందంగా ఉంటాను మీ అందరికీ తెలుసు కదా. అసలు నేను సెట్లోకి ఇట్లా రాగానే వీళ్ళందరూ ఎవరబ్బా ఇక్కడ పేడ దొక్కొచ్చిందని మేము అందరం అనుకుంటా ఉంటాం. కాళ్ళకి చూసుకుంటాం, ఎవరి దగ్గర ఉండదు, కేవలం ఏమే దొక్కుతుంది. ఎందుకంటే ఐ ప్రాబ్లం, చూడలేదు కరెక్ట్ కార్ దిగేటప్పుడు.
వర్ష గారు ఓన్లీ మీరు యాక్టింగ్, యాంకరింగ్ వీటి మీదనే ట్రై చేశారు, సింగింగ్ ఎందుకు ట్రై చేయలేదు? సింగింగ్ అడిగారు, ఎవరు? దేవిశ్రీ ప్రసాద్ గారు అడిగారు. ఇప్పుడు చికిరి చికిరి సాంగ్ ఉంది కదా, నెక్స్ట్ అలాంటి సాంగ్ ఒకటి పాడమన్నారు. చికిరి చికిరి చేసింది దేవిశ్రీ ప్రసాద్ గారు కాదు, ఏఆర్ రెహమాన్ గారు. ఆయన డేట్లు బిజీగా ఉండడం వల్ల ఈయన కాల్ చేసి నన్ను అడిగారు. ఒకసారి మీ చికిరి చికిరి పాట వస్తుందా? వస్తుంది. ఏది పాడండి. చికిరి చికిరి. నిజంగా పాడితే ఏంది? నేను పాడితే ఎట్లుంటే తెలుసా, ఒక పాట పాడినా. వద్దులే, నేను పోయినాక అన్ని పాడుకో, ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగాలేదు. మా వాళ్ళు ఎట్లా అంటే ఇట్లా బుగ్గలు బూరెలు అవుతున్నాయి, నవ్వి 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 నన్ను తిడుతున్నారు. అవుతున్నాయి, నీ ఎందుకు కావట్లేదు? వాళ్ళ బుగ్గలు బూరెలు అవుతున్నాయి కానీ ఏమీ కావట్లేదు. అరే ఇది స్టైల్ రా, ఫ్యాషన్. ఇట్లా జా లైన్ ఏది కనబడట్లేదు. అవి ముసల్తానంలో వస్తాయి బేసిక్ గా, నీకు ముందే వచ్చినాయి, ఏం చేస్తాం? వీటిని ఏదో చెప్పాలా కాబట్టి జా లైన్, హెయిర్ కట్ ఎలా ఉందో చూసారా అని అంటారు. వీడియో అయిపోయినాక సగరం తీసి పక్కన పెడతారు. లిప్స్ భలే ఉన్నాయి నీవి. లిప్స్ ఎలా అలా ముందుకు వస్తాయి అవి? దొండపండు అంటారు కదా, దొండపండుని గబ్బిలం వచ్చి తిన్న తర్వాత ఎలా ఉంటుందో అలా ఉంది. రే ఈ లిప్స్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా? అవును, బాలేవని అందరు కామెంట్లు పెడతారు, దాంట్లో తప్పేముంది? బేసిక్గా ఇప్పటి వరకు మన వర్ష గారు ఇంటర్వ్యూ చేయడం అదంతా కామన్ కిసిక్ టాక్స్ లో. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ వర్ష గారిని అడుగుదాం. మనం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మన ఫ్యామిలీ మనకు కొంతమంది సపోర్ట్ చేస్తుంది, కొంతమందికి సపోర్ట్ చేయదు. అలా మీ ఫ్యామిలీ నీకు ఫస్ట్ వచ్చినప్పుడు అయితే నా ఫ్యామిలీ, మా సిస్టర్స్ అయితే నాతో మాట్లాడేవారు కూడా కాదు. నేను సీరియల్స్ చేసినప్పుడు ఫస్ట్ నేను మూవీస్ చేశాను. మూవీస్ చేసి నేను సీరియల్స్కి వచ్చాను. సీరియల్స్ నుంచి జబర్దస్త్కి వచ్చాను. ఫస్ట్ అంతా మాట్లాడేవారు కాదు, నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాన్ని. మా సిస్టర్స్ కూడా నువ్వు మా చెల్లివని ఎక్కడ చెప్పొద్దు అనేవారు. అంటే వాళ్ళది తప్పని కాదు, వాళ్ళకి ఈ ఫీల్డ్ అంటే ఇష్టం లేదు. ఏమో మీ చెల్లి ఏంటి ఇట్లా అని చెప్పేసి ఫీల్డ్కి వెళ్ళి సీరియల్స్ అంటే అది అంటే ఇది అంటే అని చుట్టుపక్కల అనడం వల్ల వాళ్ళకి కూడా అట్లా ఇబ్బంది అయింది. ఎప్పుడైతే నేను జబర్దస్త్, ఆదిగారి స్కిట్ ఇట్లా ఫ్యామిలీ అందరికీ కనెక్ట్ అయ్యాను. మీ చెల్లి వెళ్ళి అక్కడ సీరియల్స్ చేస్తూ ఇట్లా చేస్తూ ఏంటమ్మా అనేవాళ్ళు. మీ చెల్లి జబర్దస్త్ లో కనిపించింది, ఆదిగారి స్కిట్ లో కనిపించింది, లేకపోతే ఇట్లా అన్ని చేసింది, చాలా బాగుందని ఇట్లా మాట్లాడేవారట. వర్ష గారి గురించి ఒకటి చెప్పాలంటే, యూట్యూబ్ స్కిట్స్ అని ఒక టీం ఇచ్చినప్పుడు వర్ష గారు చాలా మంచి మనసున్న వ్యక్తి. ఎందుకనంటే మాకు మధ్యాహ్నం కాగానే మంచి ఫుడ్ తెప్పించేది. దీంట్లోనే మిమ్మల్ని ఎన్నోసార్లు ఎన్నో డైలాగులు మీ మీద వేసి నేను ఆడుకున్నా. అలా తీసుకుండే వ్యక్తిత్వం ఉండాలి. అలా తీసుకున్నారు కాబట్టి మీరు ఇలా మంచి పొజిషన్ లో ఉన్నారు. అది రావడమే ఒక అదృష్టం. అవును, సినిమాలు చేసినా సీరియల్స్ చేసినా ఎన్ని చేసినా ఉండేది కానీ గుర్తింపు. సో జబర్దస్త్ వచ్చాక వాళ్ళు ఓన్ చేసుకున్నారు. మళ్ళీ నా ఫ్యామిలీని నన్ను కలిపారు. అంటే మా మమ్మీ నాకు ఎప్పుడు సపోర్ట్ గానే ఉండేది. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మమ్మీ బ్యాక్గ్రౌండ్ లో హెల్ప్ చేస్తూనే ఉండేవారు. కానీ మా సిస్టర్స్ మాట్లాడట్లేదు అని ఒక బెంగ ఉండేది నాకు. ఎంతైనా అక్క చెల్లెలు మాట్లాడకపోతే అది మనం తీసుకోలేం కదా. సో మళ్ళీ మా అక్క వాళ్ళందరూ మాట్లాడడం, నాకు ఇంత మంచి పేరు జబర్దస్త్ ఇవ్వడం, ఇదంతా నాకు ఎప్పటికీ మర్చిపోలేనిది. ఏదైనా ఉంది నాకు గిఫ్ట్ జబర్దస్త్ ఇచ్చిందంటే మళ్ళీ నా ఫ్యామిలీని నన్ను దగ్గర చేయడమే. అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. సూపర్. అలాగే ఇంకొకటి మిమ్మల్ని అడగాలి. ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు సోషల్ మీడియాలో మీకున్న ఇన్స్టాలోనే ఇప్పుడు మీరు కొన్ని పోస్టులు, దానివల్ల ఏమన్నా ప్రాబ్లం, ఇంటి నుంచి సపోర్ట్ ఉందా లేదా? అంటే బేసిక్ గా ఏంటంటే నా ఫ్యామిలీ ఎక్కువ ఇన్స్టాగ్రామ్ చూడరు. మీ ఫ్యామిలీ వాళ్ళు చూడకుండా రిలేటివ్స్ ఎవరైనా ఖచ్చితంగా చూస్తారు. మనకి కొన్ని బార్డర్స్ ఉంటాయి. సో ఇట్లా అట్లా అని వాళ్ళు అనుకుంటారేమో కానీ ఎప్పుడు నా వరకు ఇప్పటికొచ్చి మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు నేను ఏం చేసినా అది కొంతమందికి హెల్ప్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ చేస్తే కొంచెం మనీ వస్తుంది, అది నేను కొంతమందికి హెల్ప్ చేయొచ్చు. నేనే కాదు నా ఫ్యామిలీ కూడా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ కొంతమందికి హెల్ప్ చేస్తూ ఉంటాం. డబ్బుల కోసమే మనం ఇన్స్టాగ్రామ్ కాదు, మనకి కొంచెం ఫ్యాషన్ ఉంటది, మనకి కొన్ని ఇష్టాలు మనకి ఇష్టాలు ఉంటాయి, మనకి కొన్ని సరదాలు ఉంటాయి. కానీ ఏమో ఇప్పుడుకొచ్చి నా ఫ్యామిలీ అయితే చూసారో చూడలేదు తెలియదు, నా వరకు తీసుకురాలి. నేనేమంటానంటే ఎవరు ఏమన్నా మీరు పట్టించుకోకండి. చాలా పడ్డాను ప్రవీణ్. నేను ఈ రోజు నేను ఈ చైర్ లో కూర్చున్నాను అంటే నా వెనకాల చాలా కష్టం ఉంది, చాలా బాధ ఉంది. ఫస్ట్ మా స్కిట్ లోకి వచ్చినప్పుడు చెప్పా, వర్ష గారు మీరు ఇంత
బాగున్నారు కదా, మీరు ఏదైనా యాంకరింగ్ అలాంటి ఎందుకు ట్రై చేయొద్దండి. అవును అవును. నిజంగా ఇవాళ మీరు ఒక మంచి పొజిషన్లో ఉండడం నేను ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతాను. నన్ను ఈ స్టేజ్లో నిలబెట్టే వాళ్ళందరూ కూడా బాగుండాలి, ఆదరించే వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకుంటా. అవును, నాది అయిపోయింది, మీది మొదలు పెట్టొచ్చు. మీరు స్టార్ట్ చేయండి. సరే ప్రవీణ్, నీకు సడన్ గా ₹1,00,00,000 ఇస్తే నువ్వేం చేస్తావు? నాకు ₹1,00,00,000 ఇస్తే ఒక చిన్న కోరిక నాకేందంటే మా అమ్మ నాన్న పేరు మీద ఒక ఆశ్రమం కట్టాలి. మా అమ్మ పేరు శారద, మా నాన్న పేరు యాకయ్య. ఇప్పుడు నా రింగ్ మీద కూడా ఉంటుంది వైఎస్ అని. వై అంటే యాకయ్య, ఎస్ అంటే శారద అని. మా అమ్మ చనిపోయిన తర్వాత ఆమె కొద్దిగా గోల్డ్ ఉండే ఆమెది, ఇయర్ రింగ్స్ అవి ఇవన్నీ. ఆవిడతో నేను ఏం చేశానంటే ఆమె గుర్తుగా నా దగ్గర ఏదో ఒకటి ఉండాలి అనేసి నేను రింగ్ చేయించుకొని వాళ్ళ పేరు పెట్టేసి పెట్టుకున్నా. అది హైదరాబాద్కి వచ్చినాక కాలక్రమేణా ఒకడు ఫ్రెండ్ అని రూమ్లోకి వచ్చి మోసం చేసి వాడు దొంగతనం చేసి వెళ్ళిపోయాడు. మనం ఇక వాడిని ఎవరిని ఏమనలేం కదా, ఇది హైదరాబాద్ వదిలేసిన. మళ్ళీ నేను కష్టపడి సంపాదించుకొని వాళ్ళు ఎప్పుడు నా ఎమ్మటి ఉండాలనేసి నేను వేసిన వాళ్ళ పేరు నా దగ్గర ఉండాలని చేపించుకున్నాయి. సో ₹1,00,00,000 ఇస్తే మొత్తానికి ఇప్పుడు ఆశ్రమం కడతావు. ఆశ్రమం కట్టి ఇప్పుడు మీరు చెప్పారు కదా కొంతమంది అమ్మా నాన్నల్ని చూసుకోలేని వాళ్ళకి నేను చెప్తా, అరే బాబు మీరు చూసుకోలేకపోతే తెచ్చి మీకు ఇవ్వండి, నాకు ఇవ్వండి, ఆ కోరిక మాత్రం తీరాలని కోరుకుంటున్నా. ఇప్పుడున్న జనరేషన్ కి లవ్ మీద నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు? ఇప్పుడున్న జనరేషన్ కి ఇప్పుడున్న వింటే లవ్ అన్నా పెళ్లి అన్నా రెండింటికి భయం అవుతుంది. మన బెంగళూరులో ఒకనికి సర్ప్రైజ్ ఇస్తా చీరలో కూసో అనేసి కట్టేసి కిరోసిన్ పోసి తగలబెట్టి. అసలు ఎందుకు అట్లా జరిగింది ప్రవీణ్? అంటే ఆ అబ్బాయి ఏదో ఆ అమ్మాయిని అవాయిడ్ చేయడం, కొద్దిగా మాట్లాడట్లేడు. మళ్ళీ ఫోన్ చేయండి రా, కిరోసినీస్ కాల్చకండి. అయ్యో, ఇటు అబ్బాయిలు అమ్మాయిలు చంపుతా ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు చంపుతా ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే అమ్మో ఎవరితోనే మాట్లాడాలన్నా కూడా ఇప్పుడు మొన్నటిదాకా కొన్నిటికే భయపడ్డారు. ఇంట్లో డ్రమ్ములు ఉండాలన్నా భయపడ్డారు, ఓ మంచి కుక్కర్ ఉండాలన్నా భయపడ్డారు. ఇప్పుడు చేరున్నా భయపడతారు. ఒక మనుషులను చంపే అంత ధైర్యం ఎట్లా వచ్చిందంటావు? చాలా ఫాస్ట్ జనరేషన్. ఎవరు కూడా అయ్యో నేను ఇలా వీళ్ళని చంపితే రేపు ఏదైనా నాకు శిక్ష పడుతుందేమో అని బాధ లేదు, అలాంటి శిక్ష పడట్లేదు. అలాంటి శిక్షలు లేక ఇట్లా అవుతుందంట. అలాంటి శిక్షలు ఉన్నాయి, కానీ చేసిన తప్పులకి వాళ్ళు వెళ్ళి లొంగిపోయి అనుకో కొన్ని రోజులు ఏదో కొన్ని శిక్షలు పడ్డం. ఇవన్నీ చూసి నీకు పెళ్లి మీద విరత కలిగింది? లేదు, మంచి అమ్మాయి దొరికింది చాలు. ఈ జీవితానికి ఏమో అంత అర్థం చేసుకునే వైఫ్ చాలా అబ్బా. తను నన్ను మంచిగా చూసుకుంటే చాలు. ఎందుకంటే నాకు ఎలాగో పేరెంట్స్ లేరు, నన్ను అర్థం చేసుకొని. మా అమ్మని నేను 9 years అప్పుడు కోల్పోయినా. నన్ను తను ఎంత బాగా చూసుకోవాలంటే మళ్ళీ మా అమ్మలాగా చూసుకునే వైఫ్. తనకేం లేకపోయినా నేను తెచ్చిస్తా, తనకి ఏదైనా నేనే సర్వస్వం. నేను చిన్న వస్తువు తెచ్చిచ్చిన తనకు చాలా పెద్దగా ఫీల్ అవుతుంది. నిజంగా చెప్పాలంటే ఇది సీక్రెట్. బేసిక్ గా నేను బనీన్లు లోపల డ్రాయర్, షార్ట్ కాదు డ్రాయర్ అనాలి దాన్ని ఏమంటారు, అవి కూడా నేను మా నాన్నే కొనిచ్చి పంపేది. నాకు ఇప్పుడు ఏం చేస్తుంది కానీ అమ్మాయి ఉంటుంది వెళ్ళి. అలాంటి అంత మంచి అమ్మాయి దొరికింది చాలు చాలు. అమ్మాయి కొంచెం లగ్జరీగా ఉంటుందా? లేదు, మేమిద్దరం కలిస్తే లగ్జరీగా ఉండాలి. ఇప్పుడున్న జనరేషన్లో లగ్జరీ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఫేస్ క్రీమ్ వాడకపోతే నువ్వు కూడా బాగోవు. నువ్వు లవ్ లో బ్రేకప్ ఎప్పుడైనా అయ్యావా ప్రవీణ్? అది నీకు కూడా తెలిసిందే, నువ్వు మళ్ళీ నన్ను అడుగుతావు. సగం అయితే నేను ఇప్పుడు ఏంటంటే అది బ్రేకప్ అయినా నేను ఆ విషయాన్ని నేనేం చేశానంటే దాన్ని ఏదో బ్రేకప్ అయిపోయింది కదా, మనం అమ్మనిస్తోటి మాట్లాడుకుంటుండి అమ్మనిస్తోటి మనకు సంబంధం లేనట్టు ఉండాలి, సంబంధం లేనట్టు తిరగాలి, అలాంటివి నా దగ్గర లేవు. శాశ్వతంగా ఒక 100 రోజులు బతుకుదాం అంటే నువ్వు నేను గొడవ పెట్టుకుని 100 రోజులు బతుకుతాం కాబట్టి నీ మొక్క నేను చూడొద్దు, నా మొక్క నువ్వు చూడొద్దు. మనం ఇయ్యాలుండి రేపు పొద్దున్న లేస్తామో లేవో అని తెలియదు. అలాంటిది నీకు నా గొడవ ఎందుకు? ఉన్నన్ని రోజులు బాగుంటే అయిపోతుంది. నేను ఇష్టపడ్డా, నువ్వు నన్ను ఇష్టపడలేకపో, నువ్వు ఒక క్లారిటీ తోటి ఉన్నావు, నేను క్లారిటీ తోటి ఉంటే అయిపోద్ది కదా. ఓకే, లవరే కావాలి అనేది ఏం లేదు, ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటే మంచి సపోర్ట్ ఉంటుంది కదా. నేను దాని మీదనే ఉన్నా, ఇప్పుడు మీ ఇద్దరం బాగానే ఉన్నాం, దాంట్లో నో డిస్కషన్. కానీ చాలా మంది ఇలా లవ్ చేసుకొని బ్రేకప్ చేసుకున్న తర్వాత అసలు వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారంటే దాన్ని నాశనం చేయాలని, వీడిని నాశనం చేయాలని, వీళ్ళిద్దరు ఏదో ఒకటి అయిపోవాలని. దానివల్ల ఏమొస్తుంది, ఆ అమ్మాయి నాశనం చేస్తావు, నీ ఫ్యూచర్ నిన్ను తీసుకుపోయి జైలు వేస్తారు కదా. చాలా మంది లవ్ చేస్తే ఆ ఫీల్ ని నువ్వు ఎక్కువ ఇది చేస్తారు అనేసి అని అంటే నా లవరు నీ లవర్ కదా, నీ ఫ్రెండ్ అనుకో. ఫస్ట్ లవ్ అనేది ఏ నుంచి స్టార్ట్ అవుతుంది? ఫ్రెండ్స్ నుంచేలే. ఆ ఫ్రెండ్ లవర్ అయినప్పుడు లవర్ ఎందుకు ఫ్రెండ్ కాదు? లవ్ లో బ్రేకప్ అయిపోయి
అయిపోయి వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళి చచ్చిపోతూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తావు నీలా స్ట్రాంగ్ అయ్యి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే? నీకు ఆడ బ్రేకప్ అయిపోయిందంటే భగవంతుడు నీకు ఎందుకో ఆ అమ్మాయికి నీకు సెట్ కాదు అని భగవంతుడు ఇచ్చే హింట్ అది. ఓహో, దేవుడు ఇచ్చే ఒక హింట్. ఆ అమ్మాయి మైండ్ సెట్ నీ మైండ్ సెట్ ఒకటి కాదురా, మీరిద్దరు విడిపోతేనే బాగుంటుంది, నీకు ఇంకో సపరేట్ లైఫ్ ఉంది, నీకు ఒక మంచి అమ్మాయి వస్తుంది అని ఒక ఇంటిమేషన్ అనుకోవచ్చు కదా. అనుకొని వెళ్ళిపోతే దానంతా హ్యాపీ లేదు. నీకు అంతకన్నా మంచిగా చూసుకుంటే అమ్మాయి రావచ్చు. బేసిక్గా ఏంటంటే బాయ్స్ అనేది ఆ బ్రేకప్ ని తీసుకోలేరంట కదా ప్రవీణ. అబ్బాయిలు తట్టుకోలేరు, అలాగే ఆ అబ్బాయి రిజెక్ట్ చేస్తే అమ్మాయి తట్టుకోలేదు. ఎందుకంటే నాది 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 అని అనుకోవడం నీ తప్పు. ఒక్కటి చెప్పనా నేను, ఇది ఒక్కటే అన్నిటికీ పరిష్కారం. ఉన్న కారు, బంగ్లా, తల్లిదండ్రులు, పిల్లలు, భార్య, లవరు అందరినీ ఒకరోజు మనోళ్ళు కాదు మనం ఒక్కరమే అని ఒకరోజు అనుకోవాలి. ఇది ఏది నీది కాదని నీకు తెలిసినాక కూడా అవన్నీ నాయే అని నువ్వు ఆవిటి ఎంటబడి ఆవిటిని క్రూరంగా ఏదో హింసించడం తప్పితే దాంట్లో ఏం లేదు. అదొక్కటి తెలుసుకుంటే వీటి ఎమ్మటి దేని ఎమ్మటి పడు. నేను మా నాన్న మా దగ్గరలో మహబూబాద్ సిటీ ఆడికి వెళ్ళేది. వెళ్తే మా నాన్న నేను ఇద్దరం కలిసి బాపు నేను బిర్యానీ తినాలనుకుంటానంటే నా జేబులో 200 ఉన్నాయిరా, బిర్యానీ ఎలా అనేసానంటే నేను అనేది ఇప్పుడు బిర్యానీ తినాం. ఇప్పుడు నువ్వు నేను రోడ్డు దాడతాను, ఏ లారీ గుద్దిందా ఆ 200 లోనికి అదేదో ఆకలైంది ఇప్పుడు తింటే అయిపోతుంది. ఆ 200 ఇవ్వాలి కాబట్టి రేపు సంపాదించుకోవచ్చు. అంటే ప్రవీణ్ నాకు నిజంగా నువ్వు చెప్పింది చాలా నచ్చింది నాకు. మనం వేసుకునే బట్టలు కానీ, మన అమ్మ నాన్న కానీ, మన ఫ్యామిలీ ఎవరు వాళ్ళు కాదు. ఎవరు నువ్వు సంపాదించే డబ్బు కూడా నీ గురించి కాదు. నువ్వు ఒక్కడివే వచ్చావు, ఒకటి వెళ్ళిపోతావు. పొంటి మీద నువ్వు ఏ బట్టలతోటి నువ్వు రాలేదు, నువ్వు నార్మల్గా వచ్చావు. తర్వాత నిన్ను అలానే తీసుకెళ్తారు. 10,000 పెట్టి బట్టలు కొనుక్కున్నావు, 10,000 కదా, 1,00,000 రూపాయల బట్టలు ఉన్నాయి. చనిపోయినప్పుడు ఆ 1,00,000 రూపాయల బట్టలకి వాల్యూ ఉంది, నీకు వాల్యూ లేదు. నువ్వు కట్టిన ఇల్లుకు వాల్యూ ఉంది, నీకు వాల్యూ లేదు. నువ్వు సంపాదించిన కారుకు వాల్యూ ఉంది, నీకు వాల్యూ లేదు. నిన్నేం చేస్తారంటే ఇవన్నీ నీవు కాదు అనేసి నిన్ను తీసుకొచ్చి ఒక వరిగడ్డి తీసుకొచ్చి బయట వేసేసి ఒక టెంట్ వేసి బయట పడుకోబెడతారు. అదేది నీది? కంగారే పడకురా అందరి కథ ఇంతేరా. నీది ఏది అని నువ్వేం చేయాలంటే ఆస్వాదించు. ఎంజాయ్ రోజులు నేను ఫిక్స్ అయినా కాబట్టి నేను ఆస్వాదిస్తాను. నాకు నచ్చిన ప్రదేశానికి తిరుగుతాను, నాకు నచ్చిన వాళ్ళతో మాట్లాడతాను. నాకు శత్రువులు ఉండరు. వాళ్ళకి నేను నచ్చకపోయి వాళ్ళు నాతో గొడవ పడవచ్చు. కానీ నేను ఎవరిని శత్రువులని దగ్గరుండి తయారు చేసుకోవాలి. నా కల్చరో నా అలవాటో వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు నన్ను ఏదైనా ఇంత నీకు నీ ఫ్యామిలీ నీకు దూరం అయ్యడం వల్ల సో అవన్నీ నీకు తెలిసినాయి ఆ ప్రవీణ్ ఇట్లా అని. నా ఫ్యామిలీ సిచ్యువేషన్ నన్ను ఇలా మోటివేట్ చేసింది. అంటే మోటివేట్ చేయడానికి చిన్న బ్యాక్గ్రౌండ్ ఏదో ఒకటి ఉండాలి. బ్యాక్గ్రౌండ్ ఉంటే మనం చిన్న రియలైజ్ అనేది ఒకటి వచ్చేస్తుంది. అరే ఒక్కరమే మనం. ఏ పుస్తకము నేర్పించని పాఠం ఇదిరా అని అనుకున్నప్పుడు, ఒక్కరమే అనుకున్నప్పుడు మన దగ్గర ఏది ఉన్నా దాన్ని మనం ఇది చెయ్యం. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉంటాం. ఒకరోజు మనది కాదు, హ్యాపీగా వెళ్ళిపోతాం. చూడు 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 చరితలు చూడు తెలుపును సత్యాలు. దానంత ప్రశాంతత జీవితంలో ఏది ఇయ్యదు. భగవంతుని ఏం కోరుకోవాలంటే నా దేవుడా నాకు డబ్బులు, దేవుడా నాకు కారు, దేవుడా నాకు బంగ్లాని, దేవుడా నాకు ఇది అది, దేవుడా నేను ఇలా కళ్ళు మూసుకుంటే నేను పోయేది కూడా నాకు తెలియవద్దు అని కోరుకోవాలి. ఎవ్వడు కోరుకోవద్దు. ఎందుకు నీకు బాగా బిల్డింగ్ సంపాదించిన బా ఒక 3-4 కోట్ల బిల్డింగ్ ఉంది, నీకు పెరాలసిస్ వచ్చి మంచాల పడ్డు, ఎవడు చేస్తాడు నీకు? ఇలా బెడ్ మీద పడుకుని సంపాదించిందంటే ఇలా చూస్తూ ఉంటావు. వాడెవడో నచ్చింది ఎత్తుకొని పోతాడు అనుకో, నీ ఇంట్లో పనిచేసేటోడు, వాడిని ఏమైనా అనగలుగుతావా? అనలేవు. నీ కొడుకే నువ్వు సంపాదించిన ఆస్తిని వాని ఎంజాయ్ కోసం వాడు ఖర్చు పెడతాంటే నేను అనగలుగుతావా? కోసం వీళ్ళ గురించి నేను కష్టపడి బాగా సంపాదించిన ఈ రోజు వీళ్ళు ఇలా చేస్తాలే, నేను తినకుండా సంపాదించిన ఒక బాధ నిన్ను క్షీణించి చంపుతుంది. నేను కడుపు చంపుకున్నా ఆ రోజు 500 కూడా నేను ఆశపడి తినలే, వీళ్ళ గురించి సంపాదించి ఆ 500 వాడిని ఎంతో ఎంజాయ్ చేపిస్తుంది. అదే 500 నువ్వు నీ కడుపు నిండా తిని ఉంటే అంత బాధపడవుగా. మనం ఉండాలి, తినేంత తినాలి, ఎంజాయ్ చేసేంత ఎంజాయ్ చేయాలి, దాపెట్టుకునే అంత దాపెట్టుకోవాలి. ఏదో అత్యాశకి పోవద్దు, కడుపు కట్టుకోవద్దు. నా ఫిలాసఫీ ఏంటంటే జీవితంలో నాకు కావాల్సింది హైదరాబాద్లో చేసుకోవడానికి ఒక చిన్న వర్క్, ఉండడానికి ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్, ఊర్లో ఒక చిన్న ఇల్లు. సిటీలో నేనున్నా లేకున్నా నన్ను పట్టించుకోడు, కానీ నేను ఊరికి పోతే నన్ను అందరూ వచ్చి పలకరిస్తారు. ఎందుకంటే నా ఊరు, నేను పుట్టి పెరిగినా కాబట్టి ఉన్న ఊర్లో ఒక ఇల్లు. ఒకవేళ నేను వ్యవసాయం నాకు ఒక చిన్న ఇది ఉందనుకో, ఒక చిన్న మామిడి చెట్టు, జామ చెట్టు ఏదో ఒకటి పెట్టుకోవడానికి చిన్న ప్లేసు చాలు. ఒక చిన్న కారు, ఒక భార్య, నన్ను అర్థం చేసుకున్న వైఫ్, 2 పిల్లలు. సిటీలో ఉంటా, సిటీలో ఏ వర్క్ లేకపోతే ఇంటికి వెళ్తా, అది చాలు అని అనుకున్నది నేను. ఇప్పుడు దాన్ని బట్టే ఉన్నా.
రేపు నేను చేసేది కూడా అదే. నా దగ్గర ఎక్కువ ఏమైనా డబ్బు ఉందనుకో, నాలా ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు, తల్లిదండ్రులు లేక ఇబ్బంది పడ. ఒక రోజు నేను వెళ్ళా, ఒక బాబు బర్త్డేని చిన్న ఆశ్రమంలో అనాథ పిల్లలందరిని ఒక దగ్గర వేస్తారు కదా, చాలా మంది చేస్తారు అట్లా. చేస్తే వాళ్ళ ముందు కేక్ కట్ చేయించి వాళ్ళకి ఏదో హెల్ప్ చేసినామని వీళ్ళ పిల్లల్ని తీసుకుపోయి వీళ్ళకి మంచి బట్టలు వేసి క్యాబ్ పెట్టి వీళ్ళు ఒక 10 రూపాయల చాక్లెట్లు, ఒక 100 రూపాయల కేక్ తీసుకుపోయి వాళ్ళని ఏడిపియడం. అవి చూసి వీళ్ళు బాధపడతారు. ఎంత బాధ. వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో మా అమ్మ నాన్న ఉంటే మాకు కూడా ఇలానే చేసేవాళ్ళేమో, వాళ్ళకి తెలియదు కదా. అదేంటంటే మనం కేక్ కట్ చేయడం వల్ల నీకేం రావట్లే, నాకేం రావట్లేదు. నీకు కావాల్సి వస్తే ఒక డొనేషన్ చేయి. నీ కొడుకు నువ్వు ఒక లగ్జరీ బట్టలు కొంటాను, ఒక 10 మంది పిల్లలకు కొను, వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళ తల్లిదండ్రులు కొన్నరో లేదో అని తెలియదు, ఉన్నరో లేదో తెలియదు. నువ్వు 100 రూపాయల కేక్ కొని ఆ రోజు ఏదో మంచి చేసినట్టు వచ్చిన వీడియో తీసి స్టేటస్ పెడతాడు, ఇలా మా బాబు బర్త్డేకి ఆశ్రమంకి వెళ్ళి కేక్ కట్ చేసాం. అనవసరమైన పనులు ఇవన్నీ, లేని పేరు అన్ని వాళ్ళకి కలిగి. ఆశలు. ఒకరు అమ్మాయి ఏడ్చింది, వెళ్ళిన ఆశ్రమంలో ఒక బాబు కేక్ కట్ చేస్తా అంటే అవతల పిల్లలు బాధపడతారు, మాకు ఇలా లేరు అని. సో ప్లీజ్ మీరు ఏదైనా వీలైతే హెల్ప్ చేయండి, కానీ వాళ్ళకి లేని చూపించొద్దు. మీరు ఏదో అలా కేక్ కట్ చేసి ఏదో 4 చాక్లెట్లు ఇచ్చి వచ్చేస్తే లేనిపోయిన కోరికలు. కేక్ ముక్కతోటి నువ్వు ఇచ్చే 10 రూపాయల చాక్లెట్ తోటి ఏ ప్రయోజనం లేదు. కావాలంటే ఒక 10,000 డొనేషన్ ఇవ్వు ఆశ్రమానికి. వాళ్ళు ఒక 10 రోజులు వాళ్ళు తినడానికో దేనికో ఉపయోగపడుతుంది. అసలు నేను మా ప్రవీణ్ని చూస్తుంటే ఇంత చిన్న ఏజ్లో ఇంత మెచ్యూరిటీ ఎట్లా వచ్చింది, అసలు ఇంత అలా మాట్లాడుతూ నేను కూర్చున్నప్పుడు నాకే అనిపిస్తుంది, నిజమే కదా, పొద్దున్న లేస్తామో లేదో తెలియదు, దీనికోసమా మనం ఇంత హెల్త్ పాడు చేసుకొని ఆలోచించుకొని డిప్రెషన్కి వెళ్ళి టెన్షన్స్ పడి, ఎందుకురా ఇచ్చాడు కదా దేవుడు, దాని నుంచి ఎంజాయ్ చేయాలని నాకే ఒక పాయింట్ అట్లా వచ్చింది. ప్రవీణ్, నువ్వు చెప్పింది ఖచ్చితంగా ఎవరొకరికి కనెక్ట్ అవుతుంది. తినాలనిపించింది తిను, తాగాలనిపించింది తాగండి, ప్రశాంతంగా ఈ రోజుని ఫ్యామిలీకి వాల్యూ ఇస్తూ ఈ రోజే మనది, ఈ రోజే మనది అని రేపు మనది కాదనుకో బ్రతికితే దానికంట అందమైన లైఫ్ ఏది లేదు. బేసిక్గా ప్రవీణ్ ఇది అందరూ మీ అందరికి సజెషన్స్ ఇస్తున్నాడని అనుకోవద్దు. తనకుండే ఎక్స్పీరియన్సెస్, తను ఫేస్ చేసినవి ఉన్నాయి, అవి మీరు మంచిగానే తీసుకోవాలి. ఆడపిల్ల ఉసురు పోసుకోకూడదు అంటారు, ఎప్పుడైనా వినడం జరిగిందా నీకు? ఆడపిల్ల ఉసురు పోసుకోవద్దు అంటే ఒక అమ్మాయిని మనం ఇబ్బంది పెట్టొద్దు. ఆ అమ్మాయి ఏడ్చింది అనుకో, బేసిక్గా మగవాడు ఏడిస్తే తాకిద్దో తాకదో, కానీ అమ్మాయి ఏడిస్తే కన్ఫామ్ గా రిటర్న్ అంటే మనకి రిటర్న్ అయ్యింది. ఇంట్లో మనకి అన్న చెల్లె ఉందనుకో, చెల్లెని ఎప్పుడు బాధ పెట్టకరా అని అంటారు. ఎందుకనంటే ఆడపిల్ల ఇంటికి లక్ష్మి. అలా మా నాన్న కూడా ఏంటంటే వాళ్ళ చెల్లెలను బాగా, రాఖీ పండుగ వస్తే మా అత్తమ్మలు మా ఇంటికి రాలేకపోతే మా నాన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళి రాఖీ కట్టుకొని వచ్చేటోడు. ఏంటంటే ఎప్పుడు కూడా ఒక అమ్మాయిని మనం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. సో అంటే మరి చాలా మంది అసలు ఫ్యామిలీని కేర్ చేయరు. అంటే ఇప్పుడు అక్క చెల్లెలు అన్నదమ్ములు కూడా ఈ మధ్యకాలంలో మాట్లాడుకోవడం మానేస్తున్నారు, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, ఈగోస్ వల్ల. ఇక్కడ కూడా ఆడవాళ్ళ వల్లనే. ఇప్పుడు మగవాళ్ళకి పెళ్లి కానంత సేపు వాళ్ళ చెల్లెనే కానీ వాళ్ళనే కానీ మంచిగా చూసుకుంటారు, అంటే సూపర్గా బాగా చూసుకుంటారు. ఒక్కసారి పెళ్లి అయిపోయిన తర్వాత భార్య ఏది చెప్తే భర్తకు అదే భేదం. మీ చెల్లె ఇంటికి ఎందుకు వస్తుంది అని అంటే, అవునా ఇంటికి ఎందుకు వస్తుంది, అప్పటి వరకు ఆలోచన రాదు, తర్వాత రియలైజ్ అవుతాడు ఎప్పుడు వాళ్ళకే పెడతావో వాళ్ళకే చేస్తావని. ఇక్కడ వేరే వాళ్ళు ఒకరు మనల్ని పక్కన ఒక మోటివేషన్ స్పీకర్ అంటారు కదా, అలాంటి వాళ్ళని తయారు చేసి మనం పక్కన పెట్టుకుంటాను. భార్య ఒక మోటివేషన్ ఎప్పుడు, మీ అమ్మ ఎందుకు, మీ నాన్న ఎందుకు, మీ చెల్లి ఎందుకు, వీళ్ళు ఎందుకు 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 అని నీకే అయిపోయింది నీ బ్రెయిన్. ఒక 10 సార్లు నేను గట్టిగా చెప్తే నువ్వే మారిపోతావు. ఇప్పుడు ఒక మంచి కుటుంబం విడిపోవడానికి మెయిన్ ఏంటంటే, అప్పటి వరకు బాగున్న కుటుంబం సడన్గా ఒకేసారి పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత, అబ్బా వీళ్ళతోటి నేను ఉండలేనండి మనం వేరే ఉందాం అంటే ఏంది, అక్కడి నుంచి తనని వేరు చేయడమే కదా. అంటే ఇక్కడ అబ్బాయి స్ట్రాంగ్ గా ఉండాలా లేకపోతే అమ్మాయి మారాలంటావు ప్రవీణ్? నువ్వు మీ ఇంటి నుంచి వస్తే నీకు అన్న ఉన్నాడు, నీకు ఒక ఫ్యామిలీ ఉంది, నీకు ఒక ఇది ఉంది. నీ ఫ్యామిలీ ఎలాగో ఈ ఫ్యామిలీ కూడా అలానే అనుకుంటే బాగుంటది. వచ్చే అమ్మాయి ఎందుకంటే వీళ్ళు నా వాళ్ళే అనుకుంటే వీళ్ళ నేను మంచిగా చూసుకుంటారు. ఇంకొకటి, అబ్బాయి తల్లిదండ్రుల మీద, చెల్లె మీద, అన్న మీద, వీళ్ళందరి మీద ప్రేమ ఉండాలి. ఎందుకంటే నీ రక్తం, నీ తోడబుట్టిన తోడు, ఇంకొకటి నిన్ను కనిపించిన తల్లిదండ్రులు, వాళ్ళు లేకపోతే నేను లేను కదా, ఏదో ఇవాళ పెళ్ళయింది కదా అనేసి మారడం కరెక్ట్ కాదు. ఇద్దరు ఆలోచించాలి దాని గురించి. సో మొత్తానికైతే ఇద్దరు స్ట్రాంగ్ గా ఉండాలి. ఇంకొకటి, అబ్బాయి అమ్మాయిని బాధ పెట్టొద్దు, అమ్మాయి అబ్బాయిని బాధ పెట్టొద్దు. ఎందుకంటే అబ్బాయి పెట్టే బాధ కన్నా అమ్మాయి పెట్టే బాధ ఎక్కువ ఉంటది. కొంతమంది కోలుకుంటారు, కొంతమంది కోలుకోలేరు. దాంట్లో నుంచి కర్మ ఉందంటే నువ్వు నమ్ముతావా? కర్మ ఉంది అని నమ్మాలి.
కర్మ అనేది ఉంది, కర్మ సిద్ధాంతం ఉంది. నువ్వు ఒకరిని అన్యాయంగా మనం నిందించినా, ఒకరిని అన్యాయంగా మనం ఏమన్నా అన్నా, కొట్టినా, చేసినా కర్మ అనేది మనకు, నువ్వు అన్ని రోజులు బాగానే ఉంటావు. కర్మ అనేది ఎప్పుడు రిటర్న్ అవుతుంది అని అంటే చిన్న సిచ్యువేషన్ బ్యాడ్ వస్తుంది, ఆ సిచ్యువేషన్ నుంచి వెళ్ళి దరిద్రమైన పొజిషన్కి వెళ్ళిపోతాడు. ఇక అక్కడి నుంచి లేపడానికి ఎవరు ఉండరు, ఎందుకంటే నేను కర్మ అంతా అప్పటి నుంచే వెంటాడుతుంది. ఇక అప్పుడు ఏమంటారు ఎవరికైనా, అరే వాడు అసలు పాపం చేసిండు కాబట్టి ఇలా అలా అయిండ్రా. 10 మంది అదే అంటారు. నువ్వు బాగున్నప్పుడు ఎవరు నువ్వు బాగున్నావు అంటారు. నువ్వు బాగుండి ఎవరినన్నా ఏమన్నా అన్నామనుకో, నువ్వు దాన్ని ఏమంటారు అంటే వీనికి బాగా డబ్బులు ఉన్నప్పుడు అని బాగా ఇది చేసిండు, ఇప్పుడు చూడు ఎలా అయిపోయిండు అని అంటారు. అప్పుడు ఎవరు సహాయం కూడా చేయరు, ఎందుకంటే అది భగవంతుడు వేసే శిక్ష. నీ దగ్గర ఉంటే ₹1 సహాయం చేయి, కానీ ఎవరిని నిందించకు. ఇంకొకటి అన్యాయంగా ఎవరిని మనం బ్లేమ్ చేయొద్దు, అన్యాయంగా ఒకరిని కొట్టొద్దు, ఒకరిని తిట్టొద్దు. డబ్బు ఉండడం వల్ల మనిషికి వచ్చేది ఫస్ట్ ఏంటంటే పొగరు. డబ్బున్నోళ్ళని నేను అంటలేనులే, కానీ డబ్బు పొగరు అంటే మనకు ఉంటుంది, పొగర్ని ఇస్తుంది. లెక్క చేయడు. చల్ నీ అమ్మ నా దగ్గర ఉందిరా, ఏంద్రా భయ్. డబ్బు గొప్పదా, పేరు గొప్పదా అని అంటే అప్పుడు 10 మందిని వెనక నిలబడరు. డబ్బున్నదని అప్పుడు విర్రవీగినాం కదరా, మరి ఇప్పుడు ఏమైంది? సో అలానే ప్రవీణ్, ఇప్పుడు ప్రెసెంట్ నాగబాబు గారు వచ్చారు మళ్ళీ జబర్దస్త్కి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మీకు ఎట్లా ఉంది ఏంటి? నాకు మన నాగబాబు గారు రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకనంటే మేము పటాస్ 2018, 19 ఆ టైంలో మీ జబర్దస్త్ సెట్కి వచ్చినా మమ్మల్ని లోపలికి రానియలే ఎవరు. రానియకపోతే మీరు పటాస్ అక్కడ జీప్ ఉండే అనేది, మేము ఇళ్ళనే ఈ టీవీలలో ఇళ్ళ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి అబ్బా మేము ఎప్పుడు చేస్తాం అని చిన్న ఆశ ఉండే. మేము జబర్దస్త్ స్టేజ్కి వచ్చి చేసే లోపే సార్ బయటికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వచ్చినందుకు నేను బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే నాగబాబు సార్ ముందు చేసే అవకాశం నాకు వచ్చింది. నేను మొన్న సార్ ముందే అన్న, సార్ని కలిసి సార్ మీరు వెళ్ళిపోయిన తర్వాత మేము చాలా బాధపడ్డాం సార్, ఎందుకనంటే మీ ముందు చేసే అవకాశం మాకు ఎందుకు రాలేదు అని. కానీ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, మీ ముందు నేను చేసే అవకాశం వచ్చింది. మీ మమ్మీ, మనందరి మమ్మీ ఇంద్రజ మమ్మీ ఎట్లుంది? ఇంద్రజ అమ్మ చాలా బాగుంది. ఫస్ట్ ఇండస్ట్రీలో నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు ఆడియన్స్, వీళ్ళందరూ నన్ను ఎంత ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తారో అంతకంటే ఎక్కువ కనబడ్డ ప్రతిసారి, లేకపోతే నార్మల్గా నేను మెసేజ్ చేసినా, ఫోన్ చేసినా ఎప్పుడైనా నాకు వెంబటనే రిప్లై ఇచ్చి ఆ నాన్న చెప్పు అని. నేను ఫస్ట్ ఇంద్రజమ్మ గురించి చెప్పాలంటే ఒకటే సిచ్యువేషన్. మా నాన్న హాస్పిటల్లో బెడ్ మీద పడుకొని ఉన్నాడు, నా దగ్గర డబ్బులు లేవు. మా నాన్న చనిపోయి ప్రాసెస్ అంటే ఆయన హాస్పిటల్లో పడ్డ టైం నుంచి వెళ్ళి ఆయన లాస్ట్ వరకు ఇంద్రజమ్మ నాకు డబ్బులు పంపుతూనే ఉంది. నాన్న ఫోన్ చేసి ఎలా ఉన్నారు నాన్న, నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నా, నేను చూసుకుంటా అనేసి, నాకు ఎవరు లేరే అని ఒక బాధనే కానీ అన్నీ తీసేసింది. థ్యాంక్ యూ. నేను అమ్మనే పిలుస్తా. రీసెంట్ టైంలో నువ్వు ఏదో షూట్లో ఇబ్బంది పడ్డావు అని నేను విన్నాను. అవును, నేను బేసిక్గా ఏంటంటే రీసెంట్గానే సీరియల్ షూట్కి వెళ్తే అక్కడ పాపం డైరెక్టర్ గారు చాలా బాగా మాట్లాడారు, తర్వాత మేనేజర్ గారు చాలా బాగా మాట్లాడారు. వేరే ఇంకొక డైరెక్టర్ ఉన్నాడు, కో డైరెక్టర్. ఆయన ఏంటంటే బయట అవుట్డోర్ షూట్ ఉంది చేయాలి. కనీసం మనం ఎప్పుడన్నా మనం తెలవని షూట్కి వెళ్తే మనం ఏమంటాం, ఫస్ట్ మనం హై సార్ అది సార్ అనేసి మాట్లాడతాం. నేను వెళ్ళిన తర్వాత హై సార్ అది అయిన తర్వాత ఆర్టిస్ట్కి కనీసం మనం ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. అదే అలా ఏం లేదు, చైర్లో కూర్చొని ఆ పేపర్ పట్టుకో అరా అలా సైన్ ఇచ్చరా, అలా ఎందుకు వస్తావా ఇలా రా. అసలు కనీసం ఒక మనిషికి వాల్యూ. నేనేదో మిమ్మల్ని అవకాశం అడిగి నేను రాలేదు కదా, నేనేంటో నన్ను ప్రూవ్ చేసుకుంటే కదా మీరు దీంట్లో చెయ్యండి అని అడిగింది. మీరు అడిగితే కదా నేను వచ్చి చేసేది. నేను అప్పటికి ఏం చేశానంటే సీరియల్ నాకు టచ్ లేదు, నేను చేయలేదు సార్ సీరియల్. నాకు ఎందుకంటే సీరియల్ ఏంటంటే ప్రాంప్టింగ్ ఇస్తా ఉంటారు, మనం దాన్ని చెప్పాలి స్పీడ్గా అంటే నేను మనం క్యాచ్ చేయలేం దాన్ని. సార్ నాకు కొత్త సార్ అని అంటే నీకు యాక్టింగ్ రాదా, నీవు యాక్టర్ కదా. నన్ను అక్కడ 10 మంది ముందు కించపరిచే రైట్స్ నీకు ఎవరిచ్చిళ్ళు? నా నానే రైట్స్ నీకు ఎవరిచ్చిళ్ళు? నువ్వు తీసుకురాలేదు కదా నన్ను ఇండస్ట్రీకి. నువ్వు వేలు బట్టి నేను ఊర్లో ఉన్న తీసుకొచ్చే అవకాశం వేయలేదు కదా. ఆర్టిస్టులతోటి ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలనో అది కూడా నేర్చుకోవాలి. ఓకే, నువ్వు షూటింగ్ మీరు తొందరగా చేసేయాలి, మీకు ఇన్ టైం ఉంటుంది, కానీ రెగ్యులర్గా చేసేవాళ్ళు ఎవరు, కొత్తగా వచ్చేవారు ఎవరు, వాళ్ళు ఏం చేసి లేదని చూడాలి కదా. అదే డైరెక్టర్ గారికి ఇప్పుడు మనం చేసే షో ఉంది, ఇప్పుడు మనకు ఒక లైవ్, మనకు ఒక 12 కెమెరాలు ఉంటాయి, ఒక స్క్రిప్ట్ పేపర్ ఇద్దాం, ఆ స్టేజ్ మీద చేయమనండి.
అంత ఈజీ కాదు ఏదైనా. యాక్టర్ అయినా ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా మీరు మీ వేరియేషన్లో మీ స్టైల్లో ఈ ఉన్న డైలాగుల్ని మీ ఓన్ చేసుకొని చెప్పండి అనాలి. కానీ అంటే చెప్పండి ఇలా చెయ్యండి అనేసి చాలా మంది, నేను కొన్ని సినిమాలు చేసిన ఆ సినిమాలో వాళ్ళు అలానే చెప్పిళ్ళు. ఈయన ఏదో పెద్ద ఇదిగా ఫీల్ అయిపోయి ఆడ మెయిన్ ఏంటంటే నాకు కించపరిచినట్టు అనిపించింది. చెయ్యండి సార్, లొకేషన్ నుంచి మేనేజర్ సందీప్ గారు అని ఉన్నారు, ఆయనకు అలాగే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పా, సార్ ప్లీజ్ నాకు ఇలా అనిపించింది అంటే డైరెక్టర్ గారు అన్నారు అలా అనిపించిందని వెళ్ళిపోద్దు ప్రవీణ్, మనని ఎక్కడ ఎలా అంటారో అక్కడనే మనం నిరూపించుకోవాలి అనేసి అంటే అది కూడా ఒక రకంగా అవును కదా అనేసి అనిపించింది. కానీ అంతమంది ముందు అన్న తర్వాత మనం మళ్ళీ ఆ ఫీల్ రీగ్రెట్ గా ఫీల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం చేయాలంటే చేయలేం, మనకు ఆ ఫీల్ రాదు. నేను అన్నా నాకు ఆ ఫీల్ రాదు, నేను చేయలేను సార్, సారీ మీరు వేరే వాళ్ళని పెట్టుకోనని చెప్పా. ఎందుకనంటే ఎవరికైనా ఒకటి చెప్తానా, నేను ఎంత కష్టపడి వచ్చినో తెలుసు. ఎందుకంటే దీనివల్ల నేను ఎందుకు చెప్తానంటే నన్ను ఇంకొక రకంగా బ్లేమ్ చేయొచ్చు ఇండస్ట్రీలో. ఎందుకంటే నేను అనేటోని షూటింగ్ ఉంటేనే కనబడతా, వాళ్ళు ఏదో ఒక డిపార్ట్మెంట్లోనో లేకపోతే దేంట్లోనో దాంట్లో ఆయన ఈయన అని ఏదో ఒక విషయంలో బ్లేమ్ చేయొచ్చు. నేను అందుకే ఈ విషయం చెప్తున్నా. నేనేమంటానంటే నాది తప్పు అనే ముందు చూపించే ముందు మీరేం చేశారో చెప్పండి, చెప్పిన తర్వాత ఆ చెప్పిన పర్సన్ నా తప్పంటారో మీ తప్పంటారో ఒప్పుకోండి. వాట్ ఎవర్ ఏదైనా అవ్వచ్చు, ఒక మనిషికి రెస్పెక్ట్ అనేది చాలా అవసరం. అది చిన్న పెద్ద ఏదైనా అవ్వచ్చు. అక్కడ ఏం జరిగిందో తెలియదు, సో రెస్పెక్ట్ చేయడం ఏం జరగలేదండి. ఒక ఆర్టిస్ట్ ని బేసిక్ గా చెప్పాలంటే 12 అవుతుంది, ఎండాకాలం ఎండలో నిలబెట్టిండ. ఆయన 10 సార్లు టేక్ చేపిస్తే 10 సార్లు చేసిన. మీరు అలా కాదు ఇలా చెయ్యండి అనడం వేరు. ఏమయ్యా నీకు యాక్టింగ్ రాదా, చేయవా? బిహేవియర్ అనేది బిహేవియర్ వేరంటన్నా. ఎప్పుడైనా నువ్వు నా జీవితంలో ఇలాంటి రోజు ఎందుకు వచ్చింది అని ఎప్పుడైనా బాధపడిన రోజులు ఉన్నాయా? దేవుడా మా నాన్న ప్రాణం పోయేటప్పుడు నేను నాకు పక్కన ఉండొద్దు. ఆ సిచ్యువేషన్ నేను చూడొద్దు ప్లీజ్, నన్ను అక్కడ ఇచ్చేయకన్న తర్వాత నేను ఆగస్టు 13th హైదరాబాద్ వచ్చిన. 14th నైట్ 3ంటికి ఫోన్ వచ్చింది నాకు. అప్పటికి నాకు నిద్ర పట్టట్లే. మా చిన్నమ్మ ఫోన్ చేసింది, అయ్యా నాన్న చనిపోయిండు అన్న. 3 నుంచి వెళ్ళి 7 వరకు రూమ్లో ఒక్కడిని ఏడ్చా. ఎర్లీ మార్నింగ్ లేచి మా ఫ్రెండ్స్ని అందరిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినా. చూసిన నా దగ్గర ఒకటి ఉంది, ఎవరైనా చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని టచ్ చేయాలని. టచ్ చేస్తే వాళ్ళు చనిపోయినట్టు నమ్ముతా, లేకపోతే నమ్మను. వాళ్ళు పడుకున్నారేమో అనిపిస్తుంది నాకు. వెళ్ళి మా నాన్న టచ్ చేసిన తర్వాత ఓకే ఈయన చనిపోయింది. మా అన్న బాగా విపరీతంగా ఏడ్చిండు, కానీ నేను అంతగా కొద్దిసేపు ఏడ్చేసి నేను ఇంతే ఇక లైఫ్. చనిపోయిన మీ అమ్మ నాన్న మళ్ళీ నీకు కనిపిస్తే నువ్వు ఫస్ట్ ఏం మాట్లాడుతావు ప్రవీణ్? నేను ఫస్ట్ ఏం మాట్లాడతానంటే లైఫ్ లాంగ్ వచ్చేయండి, లేదా మమ్మల్ని అన్న మీ దగ్గరికి తీసుకెళ్ళండి, కానీ ఈ మధ్యలో ఎందుకు వదిలేసి వెళ్ళానంట. ఇలాంటి లోకంలో మన తల్లిదండ్రులు లేకుండా బతకాలంటే చాలా కష్టం. రీసెంట్ టైంలో ఇంకొకటి అయింది. నాకు ఒక తమ్ముళ్ళలాగా ఉండే, నాకు డ్రైవింగ్ చేసేది నా దగ్గరనే ఉండే. 3 years నా ఏమంటే ఉన్నాడు, మొయినుద్దీన్ అని. నాకు ఒక తమ్ముడు, సొంత తమ్ముడు ఉంటే వాడు నన్ను ఎలా చూసుకునేటోడు అలా చూసుకునేటోడు. నేను శ్రీలంక నుంచి వెళ్ళి వచ్చిన, హైదరాబాద్కి వచ్చి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఇలా ల్యాండ్ అయింది. ఫోన్కి సిగ్నల్ వచ్చింది, ఫోన్ చేసి ఉన్నది ఎత్తంగానే అన్న ఇలా తమ్ముడు చనిపోయిండు. ఆ సిచ్యువేషన్ తర్వాత నేను ఎవరిని నేను దగ్గర తీసుకోవాలి, ఎందుకు నేను వాళ్ళ వల్ల బాధపడాలి. మా నాన్న విషయం తర్వాత వాని విషయం నేను బాగా బాధ. సో ఇక ఎప్పటికీ మళ్ళీ నేను డ్రైవింగ్ నేర్చుకొని నేనే తోలుకుంటాను. ఎవరికైనా నీ లైఫ్లో థ్యాంక్ యూ చెప్పాలంటే నువ్వు ఎవరికి చెప్తావు ప్రవీణ్? నాకు ఇండస్ట్రీలో వీడు బాగా చేస్తాడు అనే అవకాశం ఇచ్చిన డైరెక్టర్లు అందరికీ థ్యాంక్ యూ చెప్తాను. అందరికీ థ్యాంక్ యూ చెప్తాను. ఎందుకనంటే వాళ్ళు అనేటోళ్ళు నన్ను గుర్తించకపోతే నేను అనేటోని ఇలా ఈడ కూర్చొని నేను మీతో మాట్లాడాను. ఇంకొకటి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా, థ్యాంక్ యూ చెప్పుకోవాలి అనేసి అంటే మల్లెమాల శ్యామ్ సార్ తోటి నేను ఎప్పుడు మాట్లాడలే, కానీ దీప్తి మేడం తోటి నేను ఎప్పుడైనా మెసేజ్ చేసినా మాట్లాడినా వెళ్ళి కలిస్తే మాట్లాడుతుంది. ఎందుకంటే మా నాన్న సిచ్యువేషన్ తర్వాత 10 లక్షల అప్పు ఏం చేయాలి తెలియదు ఏంది అనేసి అనుకున్న సిచ్యువేషన్లో నన్ను అర్థం చేసుకొని నాకు ఒక మంచి అవకాశం ఇచ్చింది. బేసిక్గా చెప్పాలంటే శ్రీపాదన్న గురించి చెప్పాలి. నన్ను అర్థం చేసుకుని తమ్ముడు నువ్వు ఈ రోజు నుంచి బాగా కష్టపడి నీకు ఫైనాన్షియల్గా నీకు ఏదైనా కావాలంటే నేను సపోర్ట్ చేస్తా, కాకపోతే కంపెనీ నుంచి అయినా నేను నీకు సపోర్ట్ చేస్తానని ఒక భరోసా ఇచ్చి వెనక నిలబడ్డ వ్యక్తి శ్రీపాదన్న. శ్రీపాదన్నకు ఇంకొక థ్యాంక్ యూ ఎందుకు చెప్పాలని అంటే కరోనా విషయంలో
కరోనా ఫస్ట్ వేవ్ నాకు వచ్చింది. మనకి స్మెల్ తెలవట్లే. నేను భయపడి ఫోన్ చేసిన ఫస్ట్ శ్రీపాద్ అన్నకే ఫోన్ చేసి, అన్న నాకు స్మెల్ తెలవట్లేదు, నాకు అంతా ఎలా అవుతుందన్న, నేను చనిపోతానేమో, నాకు భయం అవుతుందన్న, అది ఇది అని అంటే, శ్రీపాద్ అన్న తమ్ముడు నీకేం కాదు, నీకేదన్నా అయితే అన్న నాకు ఇబ్బంది ఉందంటే నేను పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేసి నేను చూపిస్తా, నీకేం కాదనేసి నేనున్న హైదరాబాద్లో నువ్వేం బాధపడకని చెప్పిన ఇద్దరు వ్యక్తులను గుర్తుంచుకుంటా. భాస్కర్ అన్న, శ్రీపాద్ అన్న. నాకు ఆ రోజు ధైర్యం ఇవ్వకపోతే ఆ కరోనా వచ్చినందుకేం కానీ భయానికే చచ్చేటోళ్ళు. సరే సారీ చెప్పాలంటే ఎవరికి చెప్తావు? సారీ ఏం లేదు, నా వల్ల ఎవరన్నా బాధపడి ఉంటే. నేను ఇందాక నుంచి బాధపడుతున్నాను, నాకు చుక్కలు చూపించాను. అట్లా అంటే నువ్వు నాకు సారీ చెప్పాలి. అప్పటి నుంచి నీ కరోనా కఠోరమైన వాయిస్తో నన్ను ఇబ్బంది పెడుతున్నా. నా వల్ల ఎవరన్నా బాధపడి ఉంటే ప్లీజ్ అర్థం చేసుకొని క్షమించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి లైఫ్ నాకు ఇచ్చినందుకు. నేను చేసే ప్రతి పనిని నన్ను ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రతి ఒక్క ఆడియన్స్కి నేను ఒకటే కోరుకుంటా, ఇలానే ముందుకు తీసుకెళ్ళండి. మీ ఆశీర్వాదాలు ఉంటే మీరే నా తల్లిదండ్రులు అనుకుని నేను ముందుకెళ్తా ఉన్నా. కిసిక్ టాక్స్కి రావడం నీకు ఎట్లా అనిపించింది? బేసిక్గా నేను నీకు కూడా చెప్పా, మనం కలిసిన ప్రతిసారి షూట్లో నేను మీరు చేసే ప్రతి ఎపిసోడ్ నేను చూస్తున్నానండి. ఈ మధ్యలో ది బెస్ట్ కంటెంట్ ఏదన్నా ఉందంటే మీదే. ఎందుకనంటే అంత బాగా మీరు ఇంటర్వ్యూ చేయడం, వాళ్ళ గురించి తెలుసుకోవడం, వాళ్ళు చెప్పే మంచి మెసేజ్ని మీరు అందజేయడం అనేది మంచిదిగా ముందుకెళ్తా ఉంది. సూపర్ వర్ష గారు. వీలైతే నేను కూడా ఎప్పుడన్నా మీ కిసిక్ టాక్స్కి నేను వస్తా అని మీకు ఒక మాట ఇచ్చిన, ఈ రోజు వచ్చా. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్. మంచి ఫ్యామిలీతో నువ్వు హ్యాపీగా సెట్ అయిపోవాలి. మీ అమ్మ నాన్న పైనుంచి ఎప్పుడు వాళ్ళ దీవెనలు నీకు ఉంటాయి. హ్యాపీగా హెల్దీగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ బంగారం. బాయ్. బాయ్. కొంతమంది అసలు తల్లిదండ్రులను పట్టించుకోరు. తల్లిదండ్రులను తీసుకుపోయి అనాథ శరణాలయాలలో ఉపజెప్పిన వాళ్ళు రాక్షసులు. గవర్నమెంట్ ఒక రూల్ తేవాలి, తల్లిదండ్రులను చివరి వరకు ఎవడైతే చూసుకుంటాడో వానికి మాత్రమే ఆస్తి, లేదంటే